వాడు కపటం. 4 things I did. 4 పనులు చేశా: అతిక్రమం, పాపం, దోషం, కపటం. ఈ 4 అసలు ఏంటి మీకు వివరిస్తా. సార్ మీకు పని ఉందా, పాటలేదా, ఏంది ఆడెవడో చేసింది నాకెందుకు చెప్తున్నావు అని అంటే, ఆయన చేసిన ఈ 4 పనులు నీకున్నాయా? 1 ఉందా, 2 ఉన్నా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా? అది ఎలా తెలుసుద్ది? ఈ విధమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన ఏంటి, నాకు ఎక్కడ మండాలి అక్కడ మండుద్ది. ఎలా ప్రార్థన చేస్తారు? ప్రభువా, మేమేదో తెలుసో తెలియకో కొన్ని తెలుసో తెలియక చేసేది ఏంట్రా, కొన్ని పాపాలేంటి? అసలు ఆ ప్రార్థన ఎలా ఉండొచ్చానండి? మేము తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేసాం ప్రభు, నీకు తెలుసు కదా, క్షమించు అంటే. ఇప్పుడు దేవుడు మొత్తం ఈ లైఫ్ని అంతా వెరిఫై చేయాలి. వెరిఫై చేసా, అవునయా నేను మొత్తం వెరిఫై చేస్తే 6 కనపడ్డాయి, తీసేస్తాను. ఇదా నువ్వే ఎత్తుక్కో, నువ్వే తీసేసుకో అన్నమాట అర్థం. అర్థమైందా? ఎంత గలీజో చూడండి. మీలో చాలా మంది ఆ ప్రార్థన చేసిన వాళ్ళే. అదే ఫేస్ అలా పెట్టద్దు అంటే, మనోడు సింపుల్గా చెప్పాలంటే పాపం చేసి డిలీట్ నొక్కాడు అంతే. మీరు కూడా చాలాసార్లు ఈ పని చేస్తూ ఉంటారు. ఏంటి తెలుసా? బంగారం గుడ్ మార్నింగ్, డిలీట్. బంగారం ఈరోజు కాలేజీకి వస్తున్నావా? డిలీట్. బంగారం మరి నువ్వు ఏ టైంకి వస్తావు? డిలీట్. రోజు నుంచి నేను చెట్టు కింద ఉంటావా? డిలీట్. నేను బండేసుకొని వస్తానే? డిలీట్. నువ్వు ఎక్కేసిన తర్వాత మనం కాలేజ్ పక్కన నుంచి బీచ్కి వెళ్దామే? డిలీట్. డిలీట్ ఏంటి సార్ అంటే, ఎవడు చూడకూడదు. ఇది మీరు చేసే పనే, ఇది మీరు చేసే పనే కదా. ఇది మామూలు లెవెల్ అనమాట. ఇంకా పెద్ద లెవెల్ అంటే కనుక బ్లూ ఫిల్మ్లు, పాన్ వీడియోలు చూసేయటం, సెట్టింగ్లోకి వెళ్ళటం, హిస్టరీ డిలీట్ చేసి అమ్మాయ పోయిందిరా అనుకోవటం. ఇది మీరు చేసే పనే, ఇది మీరు చేసే పనే. దావీదు అమ్మాయితో పడుకొని స్నానం చేయమన్నాడు. మీరు దరిద్రమైన చాట్లు, దరిద్రమైన వీడియోలు చూసి డిలీట్ నొక్కారు. మీకు దావీదుకి అంత తేడా ఉందా? ఏం లేదు. డిలీట్ అనుకున్నాడు. ఎవరికి తెలియదులే అని. గుర్తుపెట్టుకో, సిస్టంలో డిలీట్ చేయగలవు కానీ సోల్లో కాదు. సిస్టంలో డిలీట్ చేయగలవు, సోల్లో కాదు. సోల్లో అది ఉండిపోతుంది. కానీ మనకున్నటువంటి డ్రామా లైఫ్ ఉంటుందే. అసలు యేసయ్య అన్నవాడు చరిత్రలో ఉన్నాడా అని 8 పేజీల ఆర్టికల్ రాశాడు. రాసి ఆయన ఏమని రాశాడంటే, యేసు ప్రభు లేడు, ఎవడు లేడు, యేసు ప్రభుని పౌలు అనే ఒకడు సృష్టించాడు అనేసి రాశాడు. సో అంటే తన మ్యాగజైన్కి ఎక్కువ మంది రావాలి. సో ఆ విధంగా టైమ్లీగా మాట్లాడటం, ఆ మూమెంట్కి ఏదైతే సరిపోద్దో అది చేయటం అన్నదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన కోరకొండ ప్రీటిషన్ ఆంటీ గారు, ఓకే, ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఇప్పుడు పాటలు పాడమని క్రొత్త ఏడు మొదలు పెట్టాను అన్నాడు అనుకో. ఆయన మనం పిచ్చకోపం వస్తుంది ఆయనకి. ఇప్పుడు ఏంటి సార్ అనేసి. ఎందుకంటే దానికంటూ ఒక టైం ఉంటుంది. కొన్ని కీర్తనలు కొన్ని టైముల్లోనే మనం పాడాలి. కొన్ని కీర్తనలు కొన్ని సమయాలకే మనకి పరిమితం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది వర్షిప్ లీడర్స్ కానీ సింగర్స్ కానీ వాళ్ళు పాటలో ఉన్నటువంటి కంటెంట్ చూడరు. మ్యూజిక్ చూసుకొని ఆ మూడ్కి తగినట్లు పాడేస్తూ ఉంటారు, ఆ మూడ్కి తగినట్లు. కాబట్టి కొంచెం మనం కళ్ళు తెరుచుకొని, చెవులు తెరుచుకొని, ఈ పాటలో ఉన్న కంటెంట్ ఏంటి, వర్షిప్ అనే దాని కిందకు వస్తుందా లేదా అని ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది అనమాట. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మనకి 150 కీర్తనలు ఉన్నాయి. 150. ఈ 150 కీర్తనలైనా ఇశ్రాయేలీలు కొన్ని అంటే కాదు, కొన్ని వేలు ఉన్నాయి. అయితే 2 వ్యక్తులు కలిసి, అరే మనకేముంటే బాగుంటుందని పరిశుద్ధాత్మ సాయంతో 150 డిసైడ్ చేశారు. సరే ఎవరు సార్ ఆ 2 అంటే, ఒక ఆయన నెహెమ్యా, ఇంకో ఆయన ఎజ్రా. నెహెమ్యా ఏమో సంఘ పెద్ద, ఎజ్రా ఏమో పాస్టర్ గారు. 2 కలిసి చేశారు. వాళ్ళిద్దరు కలిసి డిసైడ్ చేసిన పాటలే 150. ఈ 150 పాటలు వరుస క్రమంలో లేవు. వరుస క్రమంలో అంటే 980లో రాసిన పాట మొదటిది, 970లో రాసింది రెండోది, అలాగే రాసినవి కాదు, అలా పెట్టినవి కావు. సబ్జెక్టు వారీగా పెట్టారు. కీర్తనలు సబ్జెక్టు వారీగా పెట్టారు. ఎందుకనంటే యూదులకు ఉన్నటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి కాలాల్లో, మొదటి కాలంలో ఈ పాటలు పాడుకోవాలి, రెండో కాలంలో ఈ పాడుకోవాలి, మూడో దాంట్లో ఇది పాడుకోవాలి అని వాళ్ళకి ఆ పాటలు ఎప్పుడు పాడాలో ఉంటాయి అన్నమాట. చివరిది ఏంటనంటే ప్రతిసారి పాడాలి. ఇప్పుడు కొన్ని క్రైస్తవ కూడికల్లో ఏదైనా పుట్టినరోజు అవ్వచ్చు, సత్యనరోజు అవ్వచ్చు, లేకపోతే పసుపేసే సమయం అవ్వచ్చు, లేకపోతే తాళి కట్టే సమయం అవ్వచ్చు, ఒక అద్భుతమైన పాట ఉంటుంది, ఎవడైనా పాడేసేయచ్చు. పరిశోద్ధ 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 ప్రభువా, జీడి లాగినట్లు లాగుతారు దాన్ని.
అర్థమైందా? ఎంత సాగతీస్తే అంత పవిత్రం అనుకుంటారు వాళ్ళు. అర్థమైందా? సో ఇలాంటి కొన్ని ఆల్ టైమ్ హిట్స్ ఉంటాయి అనమాట, ఎవర్ గ్రీన్ హిట్స్ అంటారు. అవి కొన్ని ఉంటాయి, అవి కీర్తనలో లాస్ట్ భాగంలో ఉంటాయి అనమాట. సో ఇది మనకున్నటువంటి భాగం. పొరపాటున మీరు బైబిల్ తెస్తే నేను 1-2 పాయింట్లు చెప్తాను, మీరేం చదవక్కర్లా, జస్ట్ తీసి చూడండి. మీకు చదవడానికి నోరు నొప్పి ఉండదు, తర్వాత వినటానికి కూడా ఏం బాధ ఉండదు. జస్ట్ తీసి చూడండి అంతే. 42వ కీర్తన తీయంటే 42వ కీర్తన జస్ట్ చూడండి అంతే. 42వ కీర్తన జస్ట్ చూడండి, మీకు ఒక ఐటెం చూపిస్తాను. 42వ కీర్తన తీసారా? 42వ కీర్తన పైన ఉంది ద్వితీయ భాగం, ఉందా? ఉంది కదా. అంటే కీర్తనలో ఇది సెకండ్ పార్ట్ అనమాట, రైట్? 73వ కీర్తన అంటే 73 తృతీయ స్కందం అంటే థర్డ్ పార్ట్ అనమాట ఇది. ఓకే, రైట్. ఇప్పుడు 90వ కీర్తన తీయండి. 90వ కీర్తన ఇది 4th పార్ట్ అనమాట, చతుర్థి స్కందం. 107వ కీర్తన తీయండి. 107, రైట్? ఇది పంచమ స్కందం, రైట్? ఇవి 5 భాగాలు. ఇశ్రాయేలీలకి ఒక పుస్తకం ఉంది, ఇశ్రాయేలీలకి ఒక పుస్తకం. అది చాలా ఇష్టమైన పుస్తకం, చాలా పవిత్రమైన పుస్తకం. దాన్ని మోషే ధర్మశాస్త్రం అని, లేకపోతే తోరా అని, ఇలాంటి రకరకాల పేర్లు ఉన్నాయి. దానికి 5 భాగాలు. ఈ 5 భాగాలకి అనుగుణంగా 5 పార్ట్లు అనమాట కీర్తనలో. ఏంటి సార్ 5 భాగాలంటే, మనం తెలుగు బైబిల్లో కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ 5 భాగాలకి 5 హెడ్డింగ్లు ఇచ్చేసాం. మొదటిది ఆదికాండం, దేనికైనా ఆరంభం అదే. రెండోది నిర్గమాకాండం, ఇశ్రాయేల్ చరిత్రకు ఆరంభం అదే. మూడోది లేవీకాండం, వాళ్ళకున్నటువంటి యాజక ధర్మానికి అదే కారణం. మూడోది సంఖ్యాకాండం, ఇశ్రాయేలీలు ఇతరులతో ఉండాల్సిన సంబంధం. 5వది ద్వితీయోపదేశకాండం. రిపీట్, మళ్ళీసారి చెప్పారనమాట అన్నీ కూడా, రైట్? ఇది 5 భాగాలు. ఈ 5 భాగాలకు అనుగుణంగా ఈ పాటలన్నీ సెక్షన్లుగా చేశారు. ఏమా రైట్? సో ఇవి ఉంటాయి అన్నమాట. అయితే కొంతమందికి కొన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి కీర్తనలు, నో ప్రాబ్లం, తప్పేం లేదు. మార్టిన్ లూథర్ గారికి ఏమంటాడు తెలుసా, 2 కీర్తనలు అంటే నాకు చాలా ఇష్టం అంటాడు. 32వ కీర్తన, 51వ కీర్తన. ఎందుకంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క క్షమాపణ ఈ 2 కీర్తనలో నాకు కనబడిపోతే, పౌలు రాసినటువంటి కృప గురించి అంతా కూడా కేవలం ఈ 2 కీర్తనల మీద ఉన్నాయి. ఈ 2 ఉంటే నాకు చాలు అంటాడు. అగస్టీన్ అని ఒక ఆయన ఉండేవాడు, 430లో చచ్చిపోయాడు ఆయన. 350 నుంచి ఉండేవాడు. దరిద్రుడు, దుర్మార్గుడు. 18 ఏళ్ళప్పుడు అక్రమంగా ఒక అమ్మాయి ద్వారా ఒక అబ్బాయిని పుట్టించాడు. అర్థంగా ఒక లవర్తో 18వ ఏట హీ బికేమ్ ఫాదర్. అంత నీచ నికృష్టుడు. అగస్టీన్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే అమ్మాయిలు ఆడి ముఖం నా ముఖానికి కనబడుకోదని టప్ అని తలుపు మూసేవాళ్ళు. అంత భయపడేవాడు అనమాట, అంత బ్యాడ్ క్యారెక్టర్ అనమాట ఆయన. అయితే వాళ్ళ అమ్మ మొనిక బాగా ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే మనోడు మారుమనసు పొందాడు. మారుమనసు పొందిన తర్వాత గొప్ప క్రైస్తవ నాయకుడు అయిపోయాడు. కన్ఫెషన్స్ అని ఇంతలా పుస్తకం ఒకటి రాశాడు. అంటే దాంట్లో సిద్ధాంతాలన్నిటికి పునాదులు వేసుకుంటూ రాసుకుంటూ వచ్చాడనమాట. అయితే అగస్టిన్ అనేటువంటి ఆయన తాను మారుమనసు పొందిన కొన్ని దినాలకి తాను ఎక్కడైతే పడుకుంటాడో ఆ మంచానికి ఎదురుంగున్న గోడకి 32వ కీర్తన రాసుకున్నాడంట, రాయిపించుకున్నాడంట. ఎందుకు అని అంటే పొద్దున్నే లేస్తే ఆ కీర్తన చదివితే నాకు ధైర్యం వస్తుంది. రాత్రి ఆ కీర్తన చదువుకొని పడుకుంటే నాకు ఆదరణ కలుగుద్ది. సో ఆదరణతో సుఖంగా నిద్రపోతా, పొద్దున్న ఆ కీర్తన చదివితే ధైర్యం వచ్చి నేను ముందుకు వెళ్ళిపోతా అని 32వ కీర్తన పెట్టుకున్నాడు. సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కీర్తన అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఈరోజు మీతో 32వ కీర్తన ధ్యానం చేయాలనుకుంటున్నాను. 32 తీస్తారా? 32కి అంటే ఊరిని చూడటానికి మీరేం టెన్షన్ పడక్కర్లేదు. 32వ కీర్తన తీస్తే చాలు, ఒకసారి మీ కంటితో చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, 32వ కీర్తనకి 11 వచనాలు. ఏమ రైట్? ఈ 11 వచనాల్లో మొదటి 5 వచనాలు ఒక కాన్సెప్టు, 6వ వచనం నుంచి 11వ వచనం దాకా ఇంకొక కాన్సెప్ట్. 2 కాన్సెప్ట్లు అనమాట. మొదటి 5 వచనాలు పడుకోకముందు చదువుకోవాల్సిన కాన్సెప్టు, 6వ వచనం నుంచి 11వ వచనం దాకా పొద్దున లేచిన తర్వాత చదవాల్సిన కాన్సెప్టు. పొద్దున్న లేచిన తర్వాత దేవుడు నాకు ధైర్యం ఇస్తే ముందుకెళ్తాను. రాత్రి పడుకున్నప్పుడు పొద్దున్నంతా రోజంతా ఎదవేషాలు వేస్తాను కదా, దేవుడు దాన్ని క్లియర్ చేస్తాడు. నా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. యూత్ మీటింగ్ అన్నారు కదా, ఈడు వేస్ట్ కాడని మీరు అనుకుంటే నాకేం పర్లేదు, ఈడు అసలు మారుమనసు పొందాడో లేదో అనుకుంటే కూడా నాకేం పర్లేదు, రైట్? సో నా లాంగ్వేజ్ అలా ఉంటుంది. సో రోజంతా దరిద్రమైన పనులు చేస్తూ ఉంటాయి కదా. సో రాత్రి పడుకున్నప్పుడు 1 నుంచి 5 దాకా చదివితే క్లారిటీ వస్తుంది అనమాట, కంఫర్ట్ దొరుకుద్ది అనమాట. పొద్దున్నే 6 నుంచి 11 దాకా చదివితే కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ముందుకు వెళ్ళటానికి. అందుకనే
ఈ కీర్తన రాసి పెట్టుకున్నాడు. అయితే ఈరోజు ఈ కీర్తనలో నేను ఎంత మంచోడో చూడండి, ఎంత మంచోడిని అంటే ఒక కాన్సెప్టే చదువుదాం అనుకుంటున్నాను. ఒక కాన్సెప్ట్ ఏంటంటే మొదటి 5 వచనాలు మాత్రమే మీతో కలిసి ధ్యానం చేద్దాం అనుకున్నాను. ఓన్లీ 1 to 5 ఇదే నేను ఇప్పుడు ధ్యానం చేసేది. రఫ్లీ ఇప్పుడు 11:1 అయింది, రఫ్లీగా కరెక్ట్గానే రఫ్లీ 12:15 12:20 కల్లా ముగిస్తాను నేను. సో అంత దాకా వెళ్తుంది, మీకు ముందే చెప్పేస్తున్నాను, రైట్? మీకేం బోర్ కొట్టదు, చాలా యూత్ఫుల్గా ఉంటుంది. అక్కడ దాకా వెళ్తాం. ముందే మీకు ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ ఒక 10-15 మినిట్స్ మీకు బ్రేక్ ఇస్తారు. ఒకవేళ డబ్బులుంటే టీ ఇస్తారు, ఇంకా ఎక్కువ డబ్బులుంటే జ్యూస్ ఇస్తారు, ఏమి లేకపోతే మంచిగా ఇస్తారు, ఏదో ఒకటి చేస్తారు. మధ్యలో ఇలాగ ఎవరిని రావద్దని చెప్పండి, రైట్? కూల్, ఇదే లాస్ట్ తమ్ముడు, లేకపోతే నీ సమాధి అయిపోద్ది. కూల్, రైట్? రైట్, ఓకే. అయితే ఈ 10-15 మినిట్స్లో మీరు టీ కానీ కూల్ డ్రింక్ కానీ మంచినీళ్ళు కానీ తాగేటప్పుడు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అడ్డుగా ఉన్న ఏ ప్రశ్న ఉన్నా, ఏ సమస్య ఉన్నా కాగితం మీద రాసి ఇక్కడ పడేసేయండి. నేను ఆ తర్వాత 45 నిమిషాల గంటలో ఆ ప్రశ్నలకి వీలైనంత మటుకు నేను జవాబులు చెప్పేస్తా. 1 గంటన్నర మీకు బై చెప్పేస్తా, 2 గంటల నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ మై ప్లాన్. ఓకే, 4 నేను టెక్కలు వెళ్తా, 4:30కి ఇదే విధమైన యూత్ మీటింగ్ అక్కడ జరుగుతుంది, అక్కడ ఫైనల్ మాట్లాడేస్తాం. సో అది నా ప్లాన్. ఓకే, సో మీకు ముందే చెప్పేసాం. సో ఈ మధ్య గ్యాప్స్లో మీకు ఎవరైనా సొల్లేయకుండా, సుత్తి కొట్టకుండా మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే నన్ను పర్సనల్గా కలవాలంటే కూడా కలవచ్చు. ఓకే సార్, మీరు చాలా బాగా మాట్లాడతారు సార్, యూట్యూబ్లో బోల్డ్ వర్తమానం ఆ మాటలు చెప్పడానికి నన్ను కలిస్తే కోపం మీద కొడతాను. మీరు దానికోసం నన్ను కలవద్దు. సార్ ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకున్నాను సార్, యూట్యూబ్లోనే చూశాను సార్, ఇప్పుడే మొదటిసారి చూస్తాను, అది కూడా నాకు సుత్తే. సార్ నా జీవితానికి ఇదో సమస్యగా ఉంది సార్ అని అంటే ఐల్ గివ్ యూ టైం. ఓకే, మీ సొల్లుకి మీ సుత్తికి నాకు వద్దు టైం. ఓకే, స్ట్రైట్ నా లైఫ్కి ఇది ఒక సమస్యగా ఉంది, దీన్ని క్లారిఫై చేయండి అని అంటే కనుక నేను క్లారిఫై చేస్తా. తర్వాత ఏసావు భార్య ఏసావు కాదు, కయ్యను ఏబెల్, కయ్యను భార్య ఎవరు, అలాంటి సుత్తి ప్రశ్నలు కూడా ఎద్దు. మీ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్. కానీ కాగితం మీద రాసేటప్పుడు ఏ సుత్తి ప్రశ్న అయినా రాయండి, నేను ఆన్సర్ చెప్తాను నేను. ఓకే, కొన్ని 1 సెంటెన్స్లో ఆన్సర్ చెప్తా, కొన్ని డీటెయిల్డ్గా చెప్తా. 1 సెంటెన్స్లో ఆన్సర్ చెప్పానంటే అది అంత ఇంపార్టెంట్ కాదని అర్థం, డీటెయిల్డ్గా చెప్పానంటే చాలా ప్రాముఖ్యమైన అర్థం. ఓకే, సో డోంట్ హెసిటేట్, యూ కెన్ ఆస్క్, రైట్? ఇప్పుడు సీన్లోకి వద్దాం. ఏది 32వ కీర్తన. అయితే ఓ చిన్న మాట చెప్పాలి. కీర్తనలు ఎప్పుడు వాల్యుబుల్గా ఉంటాయంటే, ఎప్పుడు దానికి విలువ వస్తుందని అంటే ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఎవరు రాశారని. నాకు ఒక ఆయన తెలుసు, పెద్ద ఆయన, ఇప్పుడు ఆయనకి 82 ఏళ్ళు. మేమిద్దరం కలిసి చాలా మీటింగ్స్లో మాట్లాడాం. ఆయన పేరు జక్కీ దేవరాజు గారు. ఒక చిన్న యూత్ మీటింగ్లో మీ ఇద్దరం కలిసి మాట్లాడుతాం, ఇద్దరం ఒక గదిలోనే ఉన్నాం. మాట్లాడుతూ ఉంటే ఆ రోజు సాయంత్రం ఆయన పాట పాడాడు. అది ఎప్పుడు నేను వినలేదు. పాట పాడాడు, దూరం అరిగిన చిన్న తనే అని పాడాడు. ఆ తర్వాత అది పాపులర్ అయింది. ఆ పాట పాడిన తర్వాత భోజనం చేసి లోనికి వచ్చాం. పడుకోవడానికి అని ఇద్దరం చెరొక మంచం మీద ఉంటే, అన్నయ్య పాట చాలా బాగుంది, ఎవరు రాశారంటే నేనే రాశాను అని అన్నారు. అన్న మీరు పాడుతూ ఉంటే ఆ పాటలో పదాలలో మీ హృదయం కనబడింది, చాలా బాగుందన్న, చాలా మీనింగ్ఫుల్గా అనిపించింది, నాకెందుకో కొంచెం బరువుగా అనిపించింది అన్న, ఆ పాట ఎందుకు రాశారు అని అన్నా. ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలకి నా కళ్ళెంబట భయంకరంగా నీళ్లు గారాయి. ఏమన్నాడు తెలుసా? నా చిన్న కొడుకు 2 వారాలైంది ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, వస్తాడో రాడో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. వాడు గుర్తొచ్చినప్పుడు రాశాను ఈ పాట, దూరం అరిగిన చిన్నతనే. ఆ మాట విన్నప్పుడు నాకు అర్థమైంది, అనుభవాల్లోంచి వచ్చే పాటలు కొన్ని ఉంటాయి, అర్థమైందా? భాషా పరిజ్ఞానంతో రాసే పాటలు కొన్ని ఉంటాయి. మీరు పాట పాడుతున్నప్పుడే అర్థమైపోతుంది అది భాషా పరిజ్ఞానంతో రాసిందా, అనుభవంలోంచి రాసిందా అని. చాలా పాటలు నేను అసలు వినబుద్ధి అవ్వదు. సింగిల్ ఒక్కసారి విన్నాక మధ్యలోనే ఆపేస్తే ఈ రాయల్ ఘాట్ రాసేటది జీవితంలోంచి వచ్చింది కాదు, అనుభవంలోంచి వచ్చింది కాదు. అర్థమైందా? దాంట్లో కవిత ఉండదు, తవిక ఉంటుంది. తవిక ఏంటి అంటారు? కవితను తిరగేస్తే ఏమవుద్ది? తవిక అంటే నువ్వు వచ్చావు నా దగ్గరికి, నువ్వు తెచ్చావు నాకు ఒక చీపురు కట్ట, నువ్వు తెచ్చిన చీపురు కట్ట నా జీవితానికి ఇచ్చింది మెచ్చిక అంటే ఆడు ముందు చెప్పాల్సింది వెనక్కి చెప్పాల్సింది ముందు చెప్తే అది కవిత. బస్ రేఖ నువ్వు నా జీవితానికి కేక,
బస్. ఇది తవిక. ఇలాంటి పాటలు కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వందలు. ఈ తవికలు పాడేసేసి దానికో రిధము, దానికో బీటు పెట్టేసి 4 సార్లు పాడించి ఇది వర్షిప్ అంటారు. ఇంకో మాట చెప్తాను చూడండి, బలవంతంగా చప్పట్లు కొట్టించి, బలవంతంగా చేతులు ఎత్తికిచ్చి, బలవంతంగా నుంచోబెడితే అది ఆరాధన కాదు, శాడిజం. దేవుడు శాడిస్ట్ కాదు. ఆరాధన గుండె లోతుల్లోంచి రావాలి. ఆరాధన ప్రేమలోంచి పుట్టుకు రావాలి. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, ఆరాధించు. సో ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్. అయితే బైబిల్లో ఉన్నటువంటి కీర్తనలు భాషా పరిజ్ఞానాన్ని బట్టి రాసింది కాదు. దే కేమ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అనుభవాల్లోంచి పుట్టుకొచ్చింది. కాబట్టి ఏ అనుభవంలోంచి ఇచ్చింది ఈ పాట, ఎలాంటి పరిస్థితుల్లో రాశారు? ఉదాహరణకి 46వ కీర్తన ఉన్నాయి, ఇది చూడం. 46వ కీర్తన, దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గము. మనం బోల్సార్లు పాడుకుంటాం ఆ పాట ఎప్పుడు రాశారు? 4-5 వేల మంది యెరూషలేం పట్టణంలో ఉన్నారు. దాని చుట్టూ గోడ ఉంది. బయట 1,85,000 మంది శత్రువులు ఉన్నారు. బయట 1,85,000 మంది శత్రువులు ఉన్నారు. వీళ్ళు 4-5 వేల మంది లోన ఉన్నారు. బయట వాళ్ళు 2 రోజులు టైం ఇచ్చారు. 2 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు యెరూషలేంలోకి ఎంటర్ అవుతామంటే హిజ్కియా అనేటువంటి రాజు ఉన్నాడు, యెషయా అనే ప్రవక్త ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రభా మమ్మల్ని ఏం చేయమంటారు? భయపడదురా, నేను ఉన్నాను కదా, మీకు ఎందుకు భయపడతారు అనవసరంగా? నేను గతంలో మీకు తోడుగాలేనా? సముద్రం నురగట్టి బయగడి పోలేదా? కొండలు పొట్టేలు పోలేదా? గంతులే లేదా? ఏంటి ఆడవాడు చేస్తారు? లోన ఉండడానికి సైలెంట్గా అని అంటే, ఆ రాత్రి సైలెంట్గా ఉండటమే కాకుండా రేపు వచ్చే విమోచన కార్యాన్ని ఈరోజు సెలబ్రేట్ చేసి పాట పాడారు. రేపు రిజల్ట్స్ అంటే ఈరోజు ఏమైనా చాక్లెట్లు పంచేవాడు ఉంటాడా? వీళ్ళు అదే చేశారు. సో దాట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్, దాట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఆ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మనకి ఆ పాట యొక్క మధురత్వం ఏంటో అర్థమవుతుంది. సో ఈరోజు 32 సామ్కి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాన్ని మనం చూద్దాం. చిన్న స్టోరీ ఇస్తాను. స్టోరీ అంటే నా సొంత క్రియేషన్ కాదు, నేనేం రాజమౌళిని కాదు, ఉన్నదాన్ని మీకు చెప్తాను అంతే. ఓకే రైట్. అయితే దాన్ని చెప్పేటప్పుడు మీలో కొంతమందికి గుచ్చుకుంటుంది, మీలో కొంతమందికి బాధ కలుగుద్ది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నుంచి బుల్లెట్ దిగటం స్టార్ట్ అవ్వాలి. కుర్రోళ్ళకి దిగాలి. మీరు దిగలేదంటే మీరు దున్నపోతని అర్థం అనమాట, పంది కుక్క అని అర్థం అనమాట. అర్థమైందా? బస్. సో దాట్ ఈస్ హౌ ఇట్ స్టార్ట్స్. ఏంటనంటే దావీదు చాలా మంచోడు, దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. పాపం దావీదు చిన్నప్పుడు చాలా పేద జీవితం జీవించాడు. చాలా పేద జీవితం అని అంటే డబ్బులు లేవని కాదు, లేకపోతే తినడానికి తిండి లేదని కాదు. దావీదుకు దొరకాల్సింది ఒకటి దొరకలేదు, కానీ పాపం ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఒక్కడే అలా బతికేసేవాడు. ఏంటి సార్ ఆయన దొరకందని అంటే, దావీదుకి మేబీ 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి. ఆ టైంలో దావీదు వాళ్ళ నాన్న దగ్గరికి ఒక ప్రవక్త వచ్చాడు, ఒక పెద్ద ఆయన పేరు సమూయేలు. వచ్చి, అయ్యగారు దేవుడు ఏం చెప్పాడంటే మీ ఇంట్లోనే రాజు ఒకడు వస్తాడంట, మీ కుర్రోళ్ళందరినీ వరుసగా పెట్టేసేయండి, నేను దేవుడిని అడుగుతా, నా కొడుకుల్లో ఏ కొడుకో డిసైడ్ అయిపోదాం అంటాడు. సో ఆ నాన్న అందరినీ కొడుకులు నుంచోబెడతాడండి. నుంచోబెడితే ఈయన అందరినీ చూస్తాడు, మనసులో ఆలోచిస్తూ ఉంటాడు, దేవుడిని అడుగుతూ ఉంటాడు. మొత్తం అందరూ అయిపోయారు. సార్ ఎవరు లేరు సార్, దేవుడు తేడా చేయడు, ఇంకెవరినో కొడుకులు ఉన్నారా అని అంటాడు. కొడుకు వాడున్నాడండి, పనిమాలనాడు, గొర్రెలు కాసుకుంటాడు. ఇదే డైలాగ్. పనిమాలనాడు అంటే సొంత కొడుకు. మీకు అర్థమైందా? సొంత కొడుకు. ఆ సొంత కొడుకు గురించి వాళ్ళ డాడీ ఇచ్చిన స్టేట్, పనిమాలనాడు అంటే గొర్రెలు కాసుకుంటా ఉంటాడు అన్నాడు. లేదు సార్, దేవుడు చెప్పాడు ఆయన కూడా తీసుకురండి అని. అంటే తండ్రి ప్రేమను నోచుకోలేని స్థితిలో ఉన్నాడు. అర్థమైందా? మీలో కొంతమంది అలాంటి వాళ్ళు నాకు తెలుసు. మీలో కొంతమంది, సార్ నాకు అమ్మ ప్రేమ తెలియదు సార్, మాకు నాన్న ప్రేమ తెలియదు సార్, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా బ్రతుకుతూ నన్ను కొడుగ్గా నన్ను కూతురుగా చూసినటువంటి ఆ అనుభూతి నాకు లేదు సార్ అని అనొచ్చు మీరు. దావీదు కూడా అలాంటి వాడే. ఓకే క్లియర్. స్టేజ్ 1. సరే, ఆ దావీదునే దేవుడు రాజుగా చేశాడు. చేసిన మేబీ 1 సంవత్సరానికో ఏదో ఒక చిన్న గొడవ అవుతుంది, యుద్ధం జరుగుతూ ఉంది. వాళ్ళ అమ్మ ఈయన పిలిచింది, రే దావీదా ఎట్రా, పనికి మాలనాడు ఎట్రారా, ఎలా అన్నోళ్ళు యుద్ధానికి వెళ్ళారు, నువ్వు యుద్ధానికి వెళ్ళావు, ఏం చేయవు, ఓ పని చేయి, కనీసం ఈ భోజనం కట్టించాను, తీసుకెళ్ళి అన్నోళ్ళకి అని అన్నాడు. పాపం ఆయన అంతా మూట పట్టుకొని 2 రోజులు 3 రోజులు నడుచుకుంటే వెళ్ళి, అన్నయ్య అంటే అరే ఎందుకు వచ్చారయ్యా దావా, ఎందుకు వచ్చావు? అమ్మ పంపించింది, ఫుడ్ ఏదో పంపించింది అంటే, ఫుడ్ ఎందుకు వచ్చారప్ప అని అన్నాడు. ఈలోగా ఒకడు పెద్ద ఆజానుభావుడు
పైన గట్టు మీద ఎక్కే రే ఎవడరా రండ్రా సింగిల్ చూసుకుందాం అని అంటున్నాడు. మనోడికేమో ఎంటుకలు నెక్కబొడుచుకున్నాయి. ఈడెవడేడు ఎదవా మనల్ని తిడతాడు అనేసి ఏయ్ అని లేపేస్తాను అంటే, సార్ మీరు అలా అంటే కుదరదు సార్, మీరు సరిగ్గా నిక్కర కూడా వేసుకోలేదు, పైన షర్ట్ కూడా లేదు, బనీనికి చిరుకులు ఉన్నాయి, మీరేం చేస్తారు సార్ అంటే, కుదరదయా రాజుగారి దగ్గర తీసుకెళ్ళన్నారు. రాజుగారు నా సంగతి మీకు తెలియదు, సింగిల్గా ఉన్నప్పుడు సింహాన్ని లేపేసా, ఎలుగు పంటలు లేపేసా, బాగానే ఉందిరాయా, మరి నీకు బట్టలు కూడా సరిగ్గా లేవు, నేను బట్టలు ఇస్తాను అని అంటే, సార్ మనకు సెట్ కావు సార్, నన్ను సింగిల్గా పంపించాను సార్ అని లేపేస్తాను అని రే లేపేస్తా అని లేపేశాడు. అదేదో దావీదు గొలియాతు ఫైట్. అర్థమైంది కదండి. ఇప్పుడు ఆ టైంలో అన్నోళ్ళు చిరాకు పడ్డారు. అంటే దావీదు లైఫ్లో చిన్నప్పుడు నాన్న చీకొట్టాడు, తర్వాత అన్నోళ్ళు చిరాకు పడ్డారు. ఎప్పుడైతే దావీదు గొలియాతుని చంపేశారో అందరూ కూడా ఇప్పుడు నాకు చప్పట్లు కొట్టారు, సేమ్ టు సేమ్ చప్పట్లు కొడతాం మొదలుపెట్టారు. అర్థమైందా? సౌలు గొప్పోడు, సౌలు కంటే 100 రెట్లు 1000 రెట్లు దావీదు గొప్పోడని. అయితే ఎవరికి మండుద్ది? సౌలుకు మండుద్ది. ఆడికి ఎక్కడ కాలాలో అక్కడ కాలిన తర్వాత ఈయన్ని ఏ విధంగా తొక్కిపడేయాలని చూస్తూ ఉన్నాడు. అయితే కొంతకాలానికి ఒక విషయం అర్థమైంది. ఏంటనంటే దేవుడు దావీదుని రాజుగా అభిషేకించాడని. ఓరి అబ్బా, ఈడు రాజు అయితే నా కొడుకు ఏమవుతాడు, ఈడు సీన్లోకి వస్తే నా బతికేమవుద్ది. ఇక ఒకటే ఒక మార్గం ఏంటనంటే ఈయన్ని తొక్కేయడం కాదు, లేపేయాలనుకున్నాడు. అందుకని దావీదుని లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దావీదు పాపం పారిపోయేవాడు, దాక్కునేవాడు అక్కడెక్కడ. ఒకసారి ఒక గుహలో దాక్కున్నాడు. ఒక గుహలో, అదే గుహలోకి సౌలు వచ్చాడు. పెద్ద గుహ, మన బొర్రా కేవ్స్ టైప్. అర్థమైందా? మనోడు ఎక్కడో లోన ఉన్నాడు, మనోడు వచ్చి టైర్డ్ అయిపోయి పడుకుని పోయాడు. ఎవడు? సౌలు. అయితే మన పనికి మేలని ఎదవలు ఉంటారు కదా కొంతమంది దావీదు పక్కన. ఆ ఎదవలు అంటారు, సార్ దేవుడే మీకు శత్రువుని మీ దగ్గర తీసుకొచ్చారు, ఏసేయండి సార్ అంటాడు. అంటే మనోడు దావీదు నడుచుకుంటూ వెళ్తాడు, పక్కన ఈటు ఉంటుంది, దాన్ని తీసుకుంటాడు. అందరూ ఏమనుకుంటారు ఏసేస్తాడని. కానీ మనోడు వెళ్ళిపోయాడు. ఏంటి వెళ్ళిపోయావంటే మనం ఆ మెసేజ్ పెడతా ఉంటాడు. అర్థమైందా? ఏంటి ఆ మెసేజ్ అంటే, రాజా నిన్ను లేపేయాలంటే క్షణాల్లో లేపేయచ్చు, నువ్వు దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడివి, నీ మీద నేను ఎందుకు చేస్తా, నన్ను ఎందుకు చంపాలని ప్రయత్నం చేస్తున్నావు, ప్లీజ్ అని మెసేజ్ పంపించాడు. అదండి, పుట్టినప్పుడు నాన్న చీకొట్టాడు, పెరిగిన తర్వాత అన్నోళ్ళు చీకొట్టారు, పెద్దోడైన తర్వాత రాజుగారు చీకొట్టారు. అంటే దావీదుకి సింగిల్గా చెప్పాలంటే ఎవరు లేడు. ఇక్కడ కొంతమంది, సార్ నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు సార్, నేను ఒక అబ్బాయిని ప్రేమించా, ఆడు 4 రోజులు నన్ను ఫుల్గా వాడేసుకొని వదిలేసి వెళ్ళిపోయాడు సార్. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను సార్, మొత్తం నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అవగొడిసిన తర్వాత భయం చెప్పేసి వెళ్ళిపోయాను సార్ అనే బ్యాచ్ ఉండి ఉంటారు ఇక్కడ. ఐఎమ్ లోన్లీ, నేను ఒంటరోడిని. దావీదు సేమ్ టు సేమ్ ఒంటరోడు. ఆయన మంచిగా ఒంటరోడయ్యాడు, నువ్వు దేనికైనా ఒంటరిదానివో ఒంటరోడు అయ్యావు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ టైంలో ఉన్నప్పుడు దేవుడు తను ఒక రాజుగా చేశాడు. బిగినింగ్లో బోల్డ్ యుద్ధాలు జరిగినాయి, యుద్ధాలు అన్నట్లు గెలిచేశాడు, మనోడు హ్యాపీగా ఉన్నాడు. అయితే మనోడు వయసు ఇప్పుడు 53 ఏళ్ళు, 53, 54. అది నేను ఇప్పుడు స్టోరీ చెప్పే టైంకి 53, 54 ఏళ్ళు. నేను చిన్నప్పుడు 5 ఏళ్ళ నుంచి 53 ఏళ్ళ దాకా స్టోరీలాగా చెప్పుకుంటూ వచ్చా. రైట్, 53, 54 ఏళ్ళు ఉంటే సర్వసాధారణంగా రాజులు చేసే పని ఏంటంటే సంవత్సరంలో ఒక 4 నెలలు యుద్ధాలు చేద్దామని కేటాయించుకుంటారు. యుద్ధాలంటే కనుక మన బౌండరీస్లోకి ఎవరన్నా వస్తున్నారా, వేరే వాళ్ళు ఏమన్నా అనవసరంగా జ్వరపడుతున్నారా, అవి చెక్ చేయడం అనమాట. ఈ 4-5 నెలలు చేయాల్సిన పని అది. రాజుగారు ఏమంటారంటే, ఈ సంవత్సరం నేను రెస్ట్ తీసుకుంటాను, మీరు వెళ్ళండి అన్నాడు. రాజుగారు మీరు రావాలి కదా అని ఉండుంటారు. ఎవరు వెళ్ళరా నువ్వు నా చెప్పేదంటే, పో నీకు వచ్చారు రెస్ట్ తీసుకుంటా అని అవును మన రెస్ట్ తీసుకుంటాడు. రెస్ట్ తీసుకుంటుంటే నేను సాయంత్రం నాకు బొండాలు పెట్టారు వీళ్ళు. అలాగే సేమ్ మనోడు కూడా బొండాలు పెట్టారు. ఎవరికి? దావీదికి. బాగా తినేశాడు. 6 తింటమే కాకుండా ఇంకో 4 తెప్పించుకొని 10 తిన్నాడు. బొండాలు తింటే ఏమవుద్ది, కడుపు ఉబ్బుద్ది, గ్యాస్ ఎక్కువ వద్ది. మనోడికి అప్పుడేమో సోడా లేదు, మరి గ్యాస్ పోవడానికి ఇంకేం మార్గం ఉంది, కొంచెం వాము తిని ఉంటాడు, అయినా పోయి ఉండదు. సరే మేడ మీద తిరుగుదాం, కొంచెం తేనుపులు వస్తే పోతాయి అని మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. సాయంత్రం 5 ఆ టైం అయింది. దూరంలో ఒక అమ్మాయి పేదవాడు స్నానం చేస్తుంది. పేదవాడని ఎందుకంటారంటే బాత్రూమ్ మీద కవర్ కూడా లేదు ఆవిడకి, పైన నుంచి మనోడికి షో. 53 ఏళ్ళోడు, మరీ యంగ్ ఏం కాదు. అర్థమైందా? మనోడు అలాంటి సీన్ ఏమైనా కనబడితే కనుక పక్కకు వచ్చేయాలి. వచ్చేయకుండా, అంటే తొలిచూపు ఆకస్మికం, అంటే ఫస్ట్ లుక్ అనేది యాక్సిడెంట్, సెకండ్ లుక్ అనేది ఇన్సిడెంట్. అర్థమైందా? మొదటి లుక్ యాక్సిడెంట్, అనుకోకుండా జరిగింది. సెకండ్ లుక్ అనేది ఇష్టం, దాన్ని నువ్వు చేసావని. సార్ నేనేం చేయను సార్ అంటే, నువ్వు చేసేదామంటే పక్క రావడం నేర్చుకోవాలా. అర్థమైంది? యథవేష లేదు నా దగ్గర. మొదటి చూపు నేను ఓకే అంట, అర్థమైందా? రెండో చూపు దగ్గర నువ్వు కావాలని చేసావని అర్థం. అర్థమైందా? అయితే ఈ రెండో చూపుకి కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎవడబడితే ఆడు రెండోసారి చూడడం. మనోడు చెయ్యాల్సింది చేయలేదు కాబట్టి చేయకుండా చేస్తున్నాడు. మనలో చాలామందికి ఇదే వచ్చింది ప్రాబ్లం అనమాట. ఏంటనంటే, సార్ మందు కొట్టచ్చా, సినిమాకి వెళ్ళొచ్చా అంటారు. సినిమాకి వెళ్ళటం తప్పు కదా. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ లాగా ఆలోచిస్తే నువ్వు ఆ టైంలో అసలు చేయాల్సిన పని ఏంటి?
అది తప్పు అవుతుంది. హోంవర్క్ చేయాలి, చేయకుండా సినిమాకి వెళ్తానంటే ఎలా ఉంటుంది? నువ్వు చెయ్యాల్సింది చేయలేదు కాబట్టి చెయ్యకూడదు చేయడానికి ఆలోచన వస్తుంది. చెయ్యాల్సింది చేస్తే చేయకూడదు దానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? మన లైఫ్లో మెయిన్ మిస్టేక్స్ అవి. మెయిన్ మిస్టేక్స్ ఏంటి తెలుసా? మందు కొట్టచ్చా, సిగరెట్లు తాగొచ్చా, సినిమాలకు వెళ్ళొచ్చా, అమ్మాయిని లవ్ చేయొచ్చా, చాటు చేయొచ్చా? కాదు, చదువుకోపోవడం, నీ పని నువ్వు చేయకపోవడం. దావీదు తన పని తాను చేయలా. తాను చేయాల్సిన పని ఏంటి? యుద్ధానికి వెళ్ళా, ఇంట్లో కూర్చున్నాడు. గుర్తుపెట్టుకోండి, చెయ్యాల్సింది చెయ్యకపోతే ఖాళీగా ఉండడం. ఎవడైనా నన్ను ఏం చేస్తున్నారు అంటే ఏం చేయట్లేదంటే ఆడి బిన్ను లేడంతో సమానం అనమాట. ఏం చేయకుండా ఎవడుంటాడండి? నువ్వు ఏమన్నా చేస్తున్నానని చెప్తే అది బెటరు. నువ్వు అట్లీస్ట్ నేను దొంగతనాలు చేస్తున్నానంటే ఓకే, అట్లీస్ట్ దొంగతనాల్లో బిజీగా ఉన్నాడు అదన్నా చెప్తున్నాడని చెప్పొచ్చు. అమ్మాయిలు కట్టి కొడుతున్నాను అనుకో, అట్లీస్ట్ ఆ పని మీద బిజీగా ఉన్నాడని చెప్పొచ్చు. నేను ఏం చేయట్లేదంటే ఆడు ఏమన్నా చేయొచ్చు, ఆడు ఏమన్నా చేయొచ్చు. అది విషయం అనమాట. ఎవరిని వచ్చి సార్ ఈ పని ఉందంటే నేను ఖాళీయా సార్ వచ్చేస్తానంటాడు. సాతానుడికి అలాంటివాడే కావాలి. అర్థమైందా? కాబట్టి దావీదు ఖాళీగా ఉన్నాడు, సాతానుడికి ఆఫర్ ఇచ్చాడు, మనోడు పడిపోయాడు. అమ్మాయిని 2-3 సార్లు చూశాడు పైన నుంచి. చూసి పైన డిసైడ్ అయిపోయాడు. దావీదు పాపం బెడ్ మీద చేయాలా, మేడ మీద చేశాడు. దావీదు పాపం బెడ్ మీద చేసింది కాదు, మేడ మీద. మేడ మీద చూసి డిసైడ్ అయిపోయా, దీంతో పడుకోవాలి సరే అని కిందకు వచ్చాడు. ఆయన వచ్చాడు. రాజుగారు గారు, రే ఇటు నుంచి 4 వేలురా. అవును సార్, ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ పిలుచుకొచ్చేయండి. వాళ్ళ ఆయన ఉన్నాడా? లేడు సార్, తెచ్చేయండి అని అన్నాడు. వచ్చేసింది. రాజుగారు పిలిచారంట, లోన పద. ఎందుకు అని అనలేదు, రాజుగారు కదా. ఏం చేయమంటానికి అని అడగలేదు, రాజుగారు కదా. బెడ్లోకి వెళ్ళింది, పడుకో అని అన్నాడు. అమ్మాయి చీరని చెప్పలా, అమ్మాయి జాగిడేని చెప్పలా, ఏయ్ అని చుట్టేం లాగేలా. శారీరకంగా ఆమెను రేప్ చేయలా, మానసికంగా రేప్ చేశాడు. ఆమె చాతకాని దానిలాగా అలా పడుకొని ఉంటుంది. మనోడు అనుభవించాడు. ఇదంతా 2 సామ్యాలు 11-12 అధ్యాయాల్లో ఉంటుంది. అయిపోయిన తర్వాత ఒక డైలాగ్ వేస్తాడంటే, ఖతర్నాక్ డైలాగ్. బాత్రూమ్ అక్కడ ఉంది, స్నానం చేసేలా అంటాడు. ఎందుకన్నాడు ఈ మాట? స్నానం చేసి ఎందుకు వెళ్ళమన్నాడు? వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేయలేదా? ఇటు చూసింది స్నానం చేసినప్పుడే ఎందుకని స్నానం చేయమన్నాడు? ఇది మనకుండేటువంటి ప్రశ్న. అయితే స్నానము అన్న మాటలకి ఒక్కొక్క మతానికి ఒక అర్థం ఉంటుంది. యూదుల పరిభాషలో స్నానానికి ఒక అర్థం ఉంది. ఏంటో అర్థం అంటే, స్నానం చేస్తే పాపం కడుక్కుపోద్ది. కాబట్టి దావీదు యొక్క ప్లాన్ ఏంటి తెలుసా? అమ్మాయి నువ్వు స్నానం చేయి, నువ్వు చేసిన పాపం పోద్ది, నువ్వు చేసిన తర్వాత నేను కూడా చేస్తా, పాపం పోద్ది, మనం క్లియర్. అంటే మనోడు సింపుల్గా చెప్పాలంటే పాపం చేసి డిలీట్ నొక్కాడు అంతే. మీరు కూడా చాలాసార్లు ఈ పని చేస్తూ ఉంటారు. ఏంటి తెలుసా? బంగారం గుడ్ మార్నింగ్, డిలీట్. బంగారం ఈరోజు కాలేజీకి వస్తున్నావా? డిలీట్. బంగారం మరి నువ్వు ఏ టైంకి వస్తావు? డిలీట్. రోజు నుంచి నేను చెట్టు కింద ఉంటావా? డిలీట్. నేను బండేసుకొని వస్తానే? డిలీట్. నువ్వు ఎక్కేసిన తర్వాత మనం కాలేజ్ పక్కన నుంచి బీచ్కి వెళ్దామే? డిలీట్. డిలీట్ ఏంటి సార్ అంటే ఎవడ చూడకూడదు. ఇది మీరు చేసే పనే, ఇది మీరు చేసే పనే కదా. ఇది మామూలు లెవెల్ అనమాట. ఇంకా పెద్ద లెవెల్ అంటే కనుక బ్లూ ఫిల్మ్లు, పాన్ వీడియోలు చూసేయటం, సెట్టింగ్లోకి వెళ్ళటం, హిస్టరీ డిలీట్ చేసి అమ్మాయ పోయిందిరా అనుకోవటం. ఇది మీరు చేసే పనే, ఇది మీరు చేసే పనే. దావీదు అమ్మాయితో పడుకొని స్నానం చేయమన్నాడు. మీరు దరిద్రమైన చాట్లు, దరిద్రమైన వీడియోలు చూసి డిలీట్ నొక్కారు. మీకు దావీదుకి అంత తేడా ఉందా? ఏం లేదు. సేమ్ టు సేమ్ డిలీట్ అనుకున్నాడు. ఎవరికి తెలియదులే అని. గుర్తుపెట్టుకో, సిస్టంలో డిలీట్ చేయగలవు కానీ సోల్లో కాదు. సిస్టంలో డిలీట్ చేయగలవు, సోల్లో కాదు. సోల్లో అది ఉండిపోద్ది అది. కానీ మనకున్నటువంటి డ్రామా లైఫ్ ఉంటుంది. నిన్న ప్రసంగం చేశాను కదా ఇక్కడ. ఓ పాపని నువ్వు క్రిస్టియనా అని అడిగింది. ఓ చిన్న పాప నన్ను క్రిస్టియనా అని అడిగింది. నేను క్రిస్టియన్నే, ప్రసంగం చేశాను కదా అంటే, నో యూ యాక్టెడ్ దేర్ అన్నది. నిజం, యూ యాక్టెడ్ దేర్ అంది. నువ్వు అక్కడ యాక్ట్ చేసావు అన్నది. షాక్ తిన్నాను ఆ డైలాగ్కి. వాట్ షీ మెంట్, పాజిటివ్ గానా నెగిటివ్ గానా? ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్. వావ్, షీ సెకండ్ క్లాస్ అనుకుంటా ప్రాబబ్లీ, 2వ క్లాస్ అమ్మాయి. షీ వాజ్ ఏబుల్ టు మేక్ అ కామెంట్ అబౌట్ మీ.
ఆన్ ద స్టేజ్. వాట్ అబౌట్ యు మ్యాన్? మీ జీవితాల గురించి ప్రజలు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటి? యు యాక్టెడ్ దేర్, దట్స్ ఇట్. మనం నటించేవాళ్ళం. మన భక్తి నటన, మన ఆరాధన నటన, పాస్టర్ కనబడితే నటన, చర్చి ఎల్డర్ కనబడితే నటన, అమ్మ కనబడితే నటన, మాస్టర్ వస్తే నటన. వీఆర్ డ్రామా మేకర్స్, హిస్టరీ మేకర్స్ కాదు. మనందరిలో ఒక రాజమౌళి ఉన్నాడు. మనందరిలో వీఆర్ మోర్ దాన్ హిమ్. అతను స్టేజ్ మీద గ్రాఫిక్స్ సృష్టిస్తాడు, నువ్వు గుండెల్లోనే గ్రాఫిక్స్ సృష్టించగలవు. దట్స్ అవర్ లైఫ్. సో దావీదు అలాంటి డ్రామానే కొనసాగుతూ ఉన్నది. 3 నెలల తర్వాత అమ్మాయి వచ్చింది. అయ్యగారు ఎందుకు వచ్చావే? నాకు గర్భం వచ్చింది. మీ ఆయన ఎటు వెళ్ళాడు? సార్ 4 నెలలు అయింది యుద్ధానికి వెళ్ళి. అవునా? మీ ఆయన పేరేంటి? సార్ ఇది సార్. సర్లే పో, నేను చూస్తానులే, ఏం టెన్షన్ పడకో, జాగ్రత్తగా నువ్వు. పంపించాడు. ఆయన పంపించారా? కొంచెం అర్జెంట్ పని ఉంది. రాజుగారు యుద్ధంలోంచి అర్జెంటుగా రమ్మన్నారంట. అవునరా, మీ ఆవిడ చాలా బెంగ పెట్టేసుకుంది. సార్ యుద్ధంకి వెళ్ళినప్పుడు బెంగ పెట్టుకుంటారు కదా సార్. కాదురా, కొంచెం ఎక్కువగా ఉందిరా, వెళ్ళి ఆవిడతో కొద్దిసేపు గడుపు. సార్ మన దేశం యుద్ధంలో ఉంటే నా ఉద్యోగం మానేసి పెళ్ళంతో ఎలా పడుకుంటాను సార్? ఆ డైలాగ్ బుల్లెట్ ఎవడో దిగాలి తెలుసా? దావీదుకి. ఇదేమన్నాడు తెలుసా? ఉద్యోగం వదిలేసి పెళ్ళంతో ఎలా పడుకోనని. దావీదు ఉద్యోగం వదిలేసి పక్కింటోడు పెళ్ళంతో పడుకున్నాడు. అది పరిస్థితి. సో అప్పటికే అంటే ఇటు కుదరదనేసి పెగ్గు మీద పెగ్గు మందు బాగా కొట్టించేసి వెళ్ళరా అంటే అలా సార్ అని అన్నాడు. లాభం లేదని చిట్టించి పంపించాడు. ఫ్రంట్ లైన్లో లేపేశారు. ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు సీన్లోకి వచ్చారు. ఏంటి సార్ ఎమ్మెల్యే అంటున్నారంటే ఎంపీ గారు సీట్లోకి వచ్చారు. ఎంపీ గారు సీన్లోకి రావడం ఏంటంటే దావీదు పిలిస్తే పలికేవాడు, పేదల పార్టీ పెన్నిది, అందరినీ ఆదరించేవాడు దావీదు. ఇప్పుడు స్టేజ్ మీద బెత్షెబా గర్భవతి, భర్త చచ్చిపోయాడు, ఈ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిగా ఎవరుంటారు? నేనుంటా అని తాళి కట్టేశాడు. సూపర్ సీన్ బాలా, అద్భుతం. ప్రపంచం మొత్తానికి అబ్బా సూపర్ రా. మీలో చాలామంది ఆ టైప్. కొంతమంది ఇప్పుడు నవ్వుతారు ఏడవలేక, నాకు తెలుసు. మిమ్మల్ని ఒక రేంజ్లో టార్చర్ చేయను ఇప్పుడు నేను. మీరు సైలెంట్గా ఉంటే ఒక డైలాగ్ వేస్తా, నవ్వితే ఒక డైలాగ్ వేస్తా, సీరియస్గా చూస్తే ఒక డైలాగ్, మిమ్మల్ని సాగొట్టేస్తాను నేను అంతే. ఇది నేను చేయదలుచుకున్న పని. మిమ్మల్ని బతకరేమని అసలు 1 గంట సేపు టార్చరే. మీరు అయితే యేసు ప్రభు కాళ్ళు పట్టేసుకోవాలి, లేకపోతే నన్ను చీకొట్టి నా పేరు కనబడితే మళ్ళీ ఎప్పుడు రాకూడదు ఆ మీటింగ్కి. ఈ రెండాట్లు ఏదో ఒకటి జరగాలి. బస్ నా చేతికి దొరికింది ఈ టైము. వదిలిపెట్ట బిడ్డ, వదిలిపెట్ట. ఏదో ఒకటి సెటిల్ అయిపోవాలి ఈరోజు, ఏదో ఒకటి. సరే దావీదు అలా అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, బాగానే ఉన్నాడు. అయితే మన భాషలోకి వచ్చేద్దాం. ఈలోకి ఒక ఆయన ఇలాంటి ఐప్యాడ్ పట్టుకొని వచ్చాడు. ఒక ఆయన దావీదు దగ్గరికి. ఆయన జర్నలిస్ట్ అంట. అంటే మన భాషలో చెప్తున్నానే, అప్పుడు జరిగింది మన భాషలో చెప్తున్నా. అప్పుడు ఐప్యాడ్ ఉందా, జర్నలిస్ట్ ఉన్నా, ఈ తొక్కలో ప్రశ్న లేదు. మన భాషలో కన్వర్ట్ చేస్తాను, మీకు అర్థమయ్యే భాషలో వచ్చాడు. రాజుగారు మీతో ఒక బ్లాగ్ గురించి డిస్కస్ చేయాలి సార్, ఒక చాటింగ్ గురించి డిస్కస్ చేయాలి సార్. రండి కూర్చో. ఏంటి విషయం? ఏం లేదు రాజుగారు, ఈ మధ్యన కొత్త ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ అయింది. ఆ గ్రూప్లో నేను కూడా చేరాను. దాంట్లో ఓ చిన్న వీడియో ఒకటి పంపించారు రాజుగారు. ఆ వీడియో మీకు ఒకసారి చూపిద్దాం అనిపించింది. మీరు వీడియో చూసిన తర్వాత మీ స్పందన బట్టి దాని గురించి ఏదో ఒకటి చేద్దాం అనుకోండి. సరే చూపిరా వీడియో అంటే మనోడు నొక్కాడు. నొక్కిన 3 సెకండ్ రే ఆపరండి, చూడండి సార్ వీడియో మొత్తం. రే ఏంట్రేది, ఆపండి సార్, చూడండి సార్, పెద్ద ఏమి లేదు, 2 నిమిషాల వీడియోనే. మనోడు నిమిషం వచ్చేప్పటికి బీపీ భయంకర. రై ఎవడరా తీసింది సార్, పూర్తిగా చూడండి సార్, ఎవడరా నా బెడ్రూమ్లో కెమెరాలు పెట్టింది అంటే ఏంటిదో సార్ వీడియోలో ఉంది. మనోడు బెత్షెబాతో పడుకున్న విషయం వీడియో వచ్చేసిందే. ఎవరు పంపించారు దీన్ని? సార్ మా గ్రూప్లో ఒక ఆయన ఉన్నాడు సార్, ఆయన పంపించారు. ఎవరైనా? యెహోవా దేవుడు సార్. ఆ వీడియో ఆయనే పంపించాడు, క్లిప్పింగ్, కెమెరాలు ఆయనే పెట్టాడంట. సార్ మీరు కూడా కొన్ని పాటలు రాశారంట కదా, దేవాని కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయని. రాశాను. మీరేగా రాశారు.
మీకు స్కానర్లోనే అని కూడా తెలుసు అంట కదా, గుండెల్లో ఏముంటుందో కూడా చూస్తావు అని చెప్పారంట కదా. ఆయన చెప్పాడు, దావీదుకి బాగా తెలుసురా, నేను స్కానర్లో పెడతానని తెలుసు, క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెడతానని తెలుసు, తప్పించుకోలేమని తెలుసు, అందుకే ఈ వీడియో క్లిప్పింగ్ చూపించమన్నాడు. ఎందుకు చూపించమన్నాడు రా, ఎందుకు చూపించమన్నాడు? ఏం లేదు సార్, మీరు చూసిన తర్వాత మీరు ఓకే అంటే దీన్ని ట్రోలింగ్ చేయమన్నాడు సార్. అంటే ఏంట్రా అంటే, ఏం లేదు సార్, చాలా వాట్సాప్ గ్రూపుల్లో, యూట్యూబ్లో, స్కైప్లో, ట్విట్టర్లో దీన్ని లోడ్ చేసేయమన్నాడు సార్. ఎందుకంటే ప్రపంచం అంతటికి కూడా మీ ఘనకార్యం తెలియాలని యాదవదే. అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుద్ది ఎవరికి? దావీదుకి. దీని గురించి మీకు మాట చెప్పమంటారా? తలుపులు మూసేసుకొని చీకటి గదిలో ఏ దరిద్రమైన పని చేసినా పర్లా, దాన్ని పబ్లిక్ అవుతేనే టెన్షన్ అవుద్ది మనకి. మీలో చాలామంది ఆ టైపు. అంటే ఎవరికీ తెలియకుండా ఏమన్నా చేసేస్తారు మీరు, ఎవరికీ తెలియకుండా ఏమన్నా చేసేస్తారు, డబ్బులకి ఏమన్నా చేసేస్తారు. అయితే పబ్లిక్ అవుతుందంటే తట్టుకోలేరు, పబ్లిక్ అవుతుందంటే తట్టుకోలేరు. ఎంత భయంకరం ఆలోచించండి. దావీదు అలాంటి పరిస్థితుల్లో ఉద్రేకంతో నాతాను కాళ్ళ మీద పడిపోయాడు. బుద్ధి ఉందా లేదా, నువ్వు రాజువే నా కాళ్ళ మీద పడతావే, కూతుడివి నా కాళ్ళ మీద పడతావే, దేవుడిని అడుక్కో, ఆయన ఏమైనా చూస్తాడు అని అంటే, ఆ నేపథ్యంలో రాసిందే 51వ కీర్తన. ఒకసారి తీయండి, 51వ కీర్తన, 51వ కీర్తన తీసారా? 51వ కీర్తన పెద్ద చదవకల, మీరు చూస్తే చాలు. ఒక చిన్న విషయం చెప్తాను, దాంతో మీకు అర్థం అవుద్ది. తీసారా 51వ కీర్తన? 51వ కీర్తన పైన చిన్న అక్షరాల్లో ఒకటి ఉంటుంది చూడండి. దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాను తాను దర్శించినప్పుడు రాసిన కీర్తన ఉందా? సో ఇప్పుడు నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ ఎంత మీకు అర్థమైంది కదా. ఆ బ్యాక్గ్రౌండ్లో రాశాడు. రాసి, ప్రభా నేను వేస్ట్ గాడిని, నేను దరిద్రుని, ఏడు చూసినా కూడా బ్లూ ఫిల్మ్లు నేను సొంతగా రాసుకునేవాడిని. అదే 3వ వచనం. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తానంటే అదే 3వ వచనం. ఎడు చూసినా నాకు పాపమే కనబడుతుంది, అదే బ్లూ ఫిల్మ్ వీడు వేసుకునేవాడు అనమాట. మీలో చాలామంది ఆటైపోయి దుప్పటి కప్పేసుకొని వేసుకుంటూ ఉంటారు. మీరేం చూడరు, ఏం చేస్తామంటే ఏమీ చేయట్లేదమ్మా. ఏం చేయకుండా ఎందుకుంటారా బాబు? ఏదో పని చేస్తూ ఉంటాను నువ్వు, ఏదో పని చేయట్లేదంటే లోన్ వేసుకుని ఉంటాం సినిమా. ఇది మన పరిస్థితి. నా కళ్ళ ముందు ఎప్పుడు కూడా అదే, నా చెవుల్లో అదే వినపడుతుంది అని అంటే కనుక, ప్రియా ఎప్పుడు కలుస్తామని ఒకసారి అంటుంది డైలాగ్, దాన్ని 100 సార్లు వింటాడు వీడు చెవులో. అర్థమైందా? బస్ మొన్న ఒక కుర్రోడు నాతో పాటు కొండల్లోకి వచ్చాడు. కొండలోకి వస్తే 3 రోజుల తర్వాత ఆయన 3 రోజులు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఉన్నాడు బయట రావటం. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైము 3 రోజుల దాకా ఆడికి ఫోన్ లేదు, సిగ్నల్స్ లేవు, ఏమి లేవు. 3వ రోజు వస్తానన్నాడు కదా, మధ్యాహ్నం రావాల్సిన సాయంకాలం దాకా రాలే సిగ్నల్స్కి. ఈవిడికి టెన్షన్ పడిపోయి తెగ ఫోన్లు చేసేసింది, ఎత్తట్లేదు, ఫ్రెండ్లందరికీ ఫోన్ చేసింది, ఎత్తట్లేదు. సాయంకాలానికి వీడికి మెసేజ్ అందింది. మెసేజ్ అందిన తర్వాత ఫోన్ చేశాడు. ఆ టైంలో ఆడి ఆఫీస్లో ఉంది, ఇది బోర్డు మీటింగ్ జరుగుతుందంట. ఫోన్ ఎత్తలేక ఒక మెసేజ్ పెట్టిందన్నమాట, బన్ను ప్రాణం లేసి వచ్చిందిరా, చచ్చిపోయానురా ఇప్పటిదాకా. నేను చూసా, ఆ స్టేట్మెంట్ చూసా. అంటే భార్య భర్తకు పెట్టింది కదా, కొంచెం ఏడిపించా, నా దగ్గర ఉంటుంది కావాలంటే చూపిస్తా. ఫోటో తీసా వెంటనే, జీవితంలో ఉపయోగపడుతుందని. ప్రాణం లేసి వచ్చిందిరా బన్ను, చచ్చిపోయానురా ఇప్పటిదాకా. ఆ విధంగా ఆ డైలాగ్ లేదా కొన్ని 100 సార్లు ఆలోచించాను నేను, కొన్ని 100 సార్లు. నువ్వు కూడా ఆలోచించాను ఉంటావు. దావీదు అదే మాట అన్నాడు. అని చివరికి, ప్రభా నన్ను క్షమించు ప్లీజ్, నన్ను క్షమించు అని చివరికి ఒక డీల్ చేస్తాడు దేవుడితో. దేవుడితో కాంట్రాక్ట్లోకి వస్తాడు. చూద్దాం 13వ వచనం ఏంటో. అప్పుడు అతిక్రమం చేయ వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదు. ప్రభా నువ్వు కనుక నన్ను క్షమిస్తే, నువ్వు కనుక నాకున్నటువంటి ఈ అపరాధ భావాన్ని తీసేస్తే, చెప్తున్నా నేను సైలెంట్గా ఉండను, నేను పాపం చేసే వాళ్ళందరికీ కూడా చెప్తా, ఏం చేయాలో చెప్తా అని దేవుడితో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. కుదుర్చుకున్న బహుశా 2-3 నెలలకు అనుకుంటా దేవుడు తనకి మనశ్శాంతినిస్తే, ఆ ధైర్యంతో ఆ సంతోషంతో రాసిన కీర్తనే 32వ కీర్తన. సార్ మరి ముందు 32 ఉంది, తర్వాత 51 ఉంది, ఎందుకని అంటే నేను చెప్పాను కదా, ఆరంభాలకు సంబంధించిన కీర్తనలు 41లో ఉంటాయి, మొదటి 41లో. విమోచనకు సంబంధించినటువంటి కీర్తనలు 2వ భాగంలో ఉంటాయి. పాపము నుంచి విమోచన సెకండ్ పార్ట్లో ఉంటుంది 51. ఆ విమోచన యొక్క జయగీతం ఫస్ట్ పార్ట్లోకి వచ్చింది. ఓకే, సో 32వ కీర్తన కాన్ఫిడెన్స్తో రాశారు, 51వ కీర్తన కన్ఫెషన్తో రాశాడు. కన్ఫెషన్ అంటే పాపాన్ని ఒప్పుకుంటూ, 32వ కీర్తన పాపాన్ని ఒప్పుకున్నాను, నన్ను క్షమించాడు అనే ఆనందంతో. ఓకే, నౌ ఐఎమ్ కమింగ్ టు 32.
ఓపెన్ చేయండి. టైం 11:30 అయింది. రైట్, నేను టైం ఫాలో అవుతున్నాను అనడానికి పదే పదే జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే, సో ఇప్పటి నుంచి 45 మినిట్స్లో మేబీ 50 మినిట్స్లో ఈ 5 వచనాల్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మీకు ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్త. మొదటి 2 వచనాల మీద అరగంట మాడతాం, ఆ తర్వాతే చివరి 3 వచనాలు చూస్తాం. కాబట్టి మీరు టెన్షన్ పడద్దు, ఈడేంటి మొదటి 2 వచనాలకి ఎంత టైం పట్టింది అనుకోవద్దు. ఓకే రైట్, చూద్దాం. 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దీనికి దైవ ధ్యానం, దావీదు కీర్తన అని ఉంది. దైవ ధ్యానం అని అంటే కనుక పాట రూపంలో ఉన్నటువంటి ఒక పాఠం, పాట రూపంలో ఉన్నటువంటి ఒక పాఠం. మనకి క్లోజెస్ట్ చెప్పాలంటే కనుక జానపద గేయాలు, నీతి బోధించే జానపద గేయాలు. సో అలాంటిది అనమాట ఇది. ఎప్పుడైనా పాడుకోవచ్చు. ఆ పాట పాడుకుంటున్నప్పుడు మనకి పాఠం గుర్తొస్తుంది అనమాట, విషయం గుర్తొస్తుంది. అయితే ధన్యుడు అనే మాట చివరిలో ఉంది. ధన్యుడు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో కానీ హిబ్రూ బైబిల్లో కానీ ధన్యుడు అనే పదం ముందు ఉంటుంది. అది ముందు ఎందుకు వస్తుందంటే మీకు చెప్తాను. ఒకవేళ ఎవరికైనా కరోనా వచ్చి చావు బతుకుల్లోకి వెళ్ళి వాళ్ళు నెమ్మదిగా బాగుపడి వచ్చారనుకోండి స్టేజ్ మీదకి, వాళ్ళని సాక్ష్యం చెప్పమంటే ఎలా సాక్ష్యం చెప్తారంటే ఎలా చెప్తారు, దేవుని యొక్క అత్యంత కృప, ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నాను, పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, నాకు ఈ అవకాశం ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడటానికి అని అంటారు. సంతోషంగా వెంటనే ఎడుస్తారు. ఎందుకు ఏడుస్తారంటే అప్పుడు గుర్తొస్తానట, ఆ రోజు నా పక్క పెట్ట కూడా చచ్చిపోయింది, నాకేమో కాలు ఆడలేదు, నాకేమో అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు. ఈ ఏడు పెన్న వచ్చేస్తుంది. ఎందుకనంటే అప్పుడు గుర్తొస్తానమాట ఓల్డ్ సీన్ గుర్తొచ్చి ఆ దుఃఖం దిగమెంగుకోలే కొక్కుకుంటారు. సేమ్ టు సేమ్ దావీదు కూడా ఇంతే, నేను ధన్యుణ్ణి అని చెప్పి తర్వాత ఏడవడం మొదలు పెడతాడు. ఎందుకు ఏడుస్తాడంటే నేను చెయ్యకూడని పనులు 4 పనులు చేశా, అందుకే రాక్ బాటంలోకి వెళ్ళా. ఏంటో 4 పనులు చూద్దాం. 1, అతిక్రమం చేశా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. మొదటిది అతిక్రమం అంటే ఏంటో మీకు వివరిస్తా. 2ది తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. 2ది పాపం, అతిక్రమం మొదటిది, 2ది పాపం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. 3ది దోషి, దోషం చేశా. 4ది ఆత్మలో కపటము లేనివాడు, కపటం. 4 థింగ్స్ ఐ డిడ్, 4 పనులు చేశా. అతిక్రమం, పాపం, దోషం, కపటం. ఈ 4 అసలు ఏంటి మీకు వివరిస్తా. సార్ మీకు పని ఉందా పాటలేదా, ఏంది ఆడెవడో చేసింది నాకెందుకు చెప్తున్నావు అని అంటే, ఆయన చేసిన ఈ 4 పనులు నీకున్నాయా? 1 ఉందా, 2 ఉన్నా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా? అది ఎలా తెలుసుద్ది? ఎలా తెలుసుద్ది అంటే కనుక దాని మాటకి అర్థం ఏంటి అనేది చాలా సింపుల్. సార్ ఆడి కోవిడ్ వచ్చిందా, ఆడికి దగ్గు వచ్చిందా, వచ్చింది. తుమ్ము వచ్చిందా, వచ్చింది. తలనొప్పి వచ్చిందా, వచ్చింది. రుచి అనిపించలేదా, అనిపించలేదు. అయితే ఆడేసుకున్న ట్యాబ్లెట్ నేను కూడా వేసుకుంటా. సేమ్ సిమ్టమ్స్ ఉంటే కనుక సేమ్ ట్యాబ్లెట్ పనిచేస్తుంది. నీకు ఆడికి సేమ్ సిమ్టమ్స్ ఏమో చూడు. అందుకనే వివరిస్తున్నా, ఈ 4 పదాలని వివరిస్తున్నా. మొదటిది అతిక్రమం. అతిక్రమం అంటే ఏంటనంటే ఒక గీత గీశారు, సున్నంతో గీత గీశారు. దాని దగ్గర ఒక కర్ర పాతారు, కర్ర మీద ఒక అట్ట పెట్టారు, అట్ట మీద ఈ మాట రాశారు, ఈ గీత దాటొద్దు. కింద గీత గీశారు, కర్ర పెట్టారు, అట్టముక్క పెట్టారు, ఈ గీత దాటొద్దు అని రాశారు. నువ్వు వస్తావు, చూస్తావు, ఏ గీత దాటొద్దు. ఎక్కడుంది గీత? ఈ గీత దాటొద్దు. ఈడు కర్ర అట్టముక్క ఇసిరి పడేస్తాడు, ఆ తర్వాత గీత దాటుతారు. దాన్ని అతిక్రమం అంటారు. అతిక్రమం అంటే ఏంటంటే ఏది చెయ్యొద్దు, ఏది చెయ్యకూడదు నీకు తెలుసో కావాలని చేస్తే దాన్ని అతిక్రమం అంటారు. మీలో కొంతమంది అన్నా నేను తెలిసి చేస్తే దాన్ని అతిక్రమం అంటారా? దావీదు ఏమన్నాడు తెలుసా? నాకు తెలుసు పక్కింటోడి పెళ్ళంతో పడుకోకూడదని, నాకు తెలీదా? తెలుసు. పవిత్రంగా ఉండాలని కీర్తనలు రాయలేదా? రాజా, దుష్టులు ఆలోచన చెప్పున్నాడోక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండేది అంటే ఏదో పడుకున్నాను నేను. అక్కడ 4th స్టేజ్కి వెళ్ళాను నేనే రాసా కీర్తన ఏదో. అది నాకు తెలీదా ఈ విషయం? తెలుసు. పీక పడేసా గీత, నా ఇష్టం వచ్చినాడు బతికా. మేరా మర్జీ యార్, తెలంగాణ భాషలో చెప్పాలంటే నా ఇష్టం. నువ్వు ఓడరా చెప్పడానికి, నా ఇష్టం. ఇది
అతిక్రమం అంటే సార్ మరి తెలియకుండా చేస్తే దాన్ని అమాయకం అంటారు. అమాయకం గురించి మాటలా. అమాయకంగా చేసింది దేవుడు క్షమిస్తాడు, అమాయకంగా చేసిన దాన్ని నీకు బాధ కూడా ఉండదు. అతిక్రమం చేస్తే నీకు బాధ ఉంటుంది. దావీదు అతిక్రమం చేశాడు, కానీ కిరస్తాన్ వాళ్ళు ఉంటారే మనవాళ్ళు, వాళ్ళే ఈ విధమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన ఏంటి, నాకు ఎక్కడ మండాలి అక్కడ మండుద్ది. ఎలా ప్రార్థన చేస్తారు, ప్రభువా మేమేదో తెలుసో తెలియకో కొన్ని తెలుసో తెలియక చేసేదేంట్రా, కొన్ని పాపాలేంటి, అసలు ఆ ప్రార్థన ఎలా ఉండొచ్చు అంటే, మేము తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేసాం ప్రభు, నీకు తెలుసు కదా క్షమించు అంటే. ఇప్పుడు దేవుడు మొత్తం ఈ లైఫ్ని అంతా వెరిఫై చేయాలి. వెరిఫై చేసా, అవునయా నేను మొత్తం వెరిఫై చేస్తే 6 కనపడ్డాయి తీసేస్తాను, ఇదా నువ్వే ఎత్తుక్కో నువ్వే తీసేసుకో అన్నమాట అర్థం. అర్థమైందా? ఎంత గలీజో చూడండి. మీలో చాలామంది ఆ ప్రార్థన చేసిన వాళ్ళే. అదో అదే ఫేస్ అలా పెట్టద్దు. మీరు చేశారు ఆ ప్రార్థన, దిక్కుమాలిన ప్రార్థన, అది ప్రార్థన కాదు. ఏమన్నా పాపాలు చేస్తే క్షమించు, ఇదేం ప్రార్థన? దావీదు చక్కగా ఒప్పుకున్నాడు, అన్నా నేను అతిక్రమం చేశానే, తప్పు నాది. అతిక్రమం అంటే గేద్దాడతాం, చెయ్యొద్దు అన్నది చేయటం. మరి పాపం ఏంటి? నేనేమన్నా వ్యభిచారం చేశానా, నేనేమన్నా మర్డర్ చేశానా, నేను 10 మందిని ఏమన్నా మోసం చేశానా? అది పాపం కాదురా. మరి ఏంటిది? అది అతిక్రమం. చెయ్యొద్దు అన్నదాన్ని చేయటం. అది చెప్పి నేను పాపం చేశానాడు, ఇది పాపం ఎందుకు అవుద్ది? అవ్వదు. మరి పాపం అంటే ఏంటి? చెయ్యమన్నా చేయబోవడం పాపం. దేవుణ్ణి ప్రేమించాలి, ప్రేమించకపోవడం పాపం. వాక్యం చదవాలి, చదవకపోవడం పాపం. బడికెళ్ళాలి, వెళ్ళకపోవడం పాపం. అమ్మా నాన్న గౌరవించాలి, గౌరవించకపోవడం పాపం. చెయ్యాల్సింది చేయకపోతే పాపం. మనం చేయాల్సింది చేయకుండా లేమా? మస్తుంటే చెయ్యాల్సింది చేయలేదు పాపం, చేయకూడదు చేసాం అతిక్రమం. మరి దోషం ఏంటి? చేసిన అతిక్రమాన్ని మనం వాదించి గెలవటం. అంటే ఓ చిన్న ఉదాహరణ చెప్పాం అనుకో, అరే ఎందుకురా ఊరినే సినిమాలు చూస్తున్నావు అని అన్నాం అనుకో, వాడు కొద్దిసేపు నాకేమంట, అన్నా నాకు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుందన్న అంటే, ఊరినే అడుగుతున్నాను అంటే మనం చాలా సీరియస్ అయిపోతాం అనమాట. అంటే బైబిల్ నుంచే నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉందన్న అని అడుగుతాడు అనమాట. ఏది మనం తిట్టేసిందారు, తయారీ సినిమాల కిందకి వెళ్తున్నారా, అడ్డుగోలుకి ఎందుకు తిరుగుతున్నారా, అమ్మాయిలతో తిరుగుతున్నావు అంట కదరా, ఎవరినో లవ్ చేస్తున్నావు అంట కదా అంటే ఆడు మొదలు పెడతాడు అన్న, ఇప్పుడు దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు కదన్నా, మన హార్ట్ చిన్నది, 4 అమ్మాయిలనే ప్రేమిస్తున్నా, అందుట్లో ఒక్కడికి బాగా ఎక్కువ ఇస్తున్నాను, తప్ప అన్నా? అర్థమైందా? రెండోది, అన్న బైబిల్లో పౌలు తిమోతిని అంటే కాదన్నా, పౌలు తిమోతిని ఓ పెగ్గేసుకోమన్నాడు అంట కదన్నా, మనం పెగ్గేసుకుంటే తప్ప అన్నా? కుర్రాడు అడిగే ప్రశ్నలు ముందు కొడితే తప్ప అన్నా? బైబిల్ ఎక్కడ ఉందన్నా కొట్టకూడదని? ఓసారి ఓ పాస్టర్ గారు కొడుకు, ఆడి పేరు మార్టిన్, ఆడు ఊరి పేరు చెప్పట్లేదు కాబట్టి పేరు చెప్పేశా. వాడు అర్ధరాత్రి 11:30 ఫోన్ చేశాడు. హైదరాబాద్లో షామీర్పేట అని ఒక చెరువు ఉంటుంది, అక్కడ నుంచి ఫోన్ చేశాడు. అన్న నేను షామీర్పేటలో ఉన్నా. అరే అర్ధరాత్రి ఏం చేస్తున్నారు, సూసైడ్ ఏమైనా చేసుకుంటున్నావు అన్న. అది లేదన్నా అన్నాడు. ఏంటి విషయం ఏంటన్నా? అన్న ఒక చిన్న ప్రశ్న అన్న, బైబిల్లో మందు కొట్టకూడదని ఎక్కడ ఉందంటే, లేదురా అన్న. అయితే మందు కొట్టేచ్చరా, ఏం పర్లేదు కొట్టేచ్చు అన్న. అడిగేం అర్థం కాల, ఫోన్ పెట్టేశాడు. నా పక్కన ఒకడు ఉండి, అన్న అలా చెప్పేసేమిటి అన్నాడు. చూడు 2 నిమిషాలు మళ్ళీ చేస్తాడన్న. ఆడు 2 నిమిషాలు మళ్ళీ చేసాడు. ఆడికి నిద్ర పట్టలేదు, ఆడికి మందు కూడా తాగుతే లేదంట. అన్నింటి ఇంత ఫ్రీగా చెప్పాడు, ఏదో ఉన్నాడుదని. అన్న అదేంటన్నా అలా చెప్పేసావు అన్నాడు. ఏమందరా నువ్వు అడిగావు, బైబిల్లో మందు కొట్టకూడదని లేదు, కొట్టేచ్చరా అన్న. నేనేమన్నానన్న, అది కాదన్నా నువ్వు సరిగ్గా. అరే ఎందుకురా అంత టెన్షన్ పడతావు, నువ్వు అడిగిందని స్ట్రేట్ జవాబు చెప్పాను కదా, ప్లీజ్ అన్న ఏమన్నా చెప్పరాను. అరే నేను చిన్న మాట చెప్తా, పొద్దున్న పని తోముకున్నావా అన్న. తోముకున్నానన్నా అన్నాడు. నిన్న తోముకున్నావు అన్నాడు. తోముకున్నానన్న. దేంతో తోముకున్నాడు? దాన్ని అన్న బ్రష్ అన్న, దాని మీద కాల్గేట్ పేస్ట్ వేసి తోముకున్నాను. అరే బైబిల్లో ఎక్కడైనా పేస్ట్ వేసి బ్రష్ వేసి తోముకోమని ఉందా? బైబిల్లో ఉందా ఎక్కడన్నా? మరి ఎందుకు తోముకున్నాను నువ్వు? ఎందుకు తోముకున్నావు? బైబిల్ ప్రకారం బతకాలంటే పళ్ళు తోముకోకూడదు, అర్థమైనా అన్న? అర్థమైందన్న. దేవుడు మనకు ఎదో బుర్ర ఇచ్చాడు, దాన్ని వాడాలని కదా, అది విషయం. దీన్ని దోషం అంటారు. దోషం అంటే ఏంటి తెలుసా?
నువ్వు చేసిన తప్పుని ఒప్పుగా చూపించడానికి ప్రయత్నం చేయటం. మొన్న మా పాస్టర్ గారు RRR గురించి కోట్ చేశాడు. ఆయన అంటే ఆయన చూసినప్పుడే కదా, కాబట్టి నేను సినిమాలు చూస్తే తప్పేంటి అంటాడు. ఇవి వాదనలు. వాడు చేసింది తప్పో కాదో నాకు తెలియదు, నువ్వు చేసినది తప్పే బాస్. దోషం అంటే ఏంటి తెలుసా? చేసిన తప్పుని వాదించి రైట్ అని చూపించడానికి ప్రయత్నం చేయటం. 3 అయిపోయినాయి ఇప్పటికే. మొదటిదేమో అతిక్రమం, చేయొద్దన్నదాన్ని చేయటం. రెండోదేమో పాపం, చేయమన్నా చేయకపోవటం. మూడోదేమో దోషం, చేసిన తప్పుని రైట్ అని చూపించడం. నాలుగోది కపటం. ఇది మనందరికీ చిన్నప్పటి నుంచి ఉండదు ఏదో అది కపటం. కపటం అంటే ఏంటి తెలుసా? చేసిన తప్పు ఎవ్వడికి కనబడకుండా కప్పెట్టేయటం. మీకు ఈ పద్యం వచ్చా? 3 ఏళ్ళు అప్పుడు నేర్పిస్తారు. చిట్టి చిలకమ్మ తెలుసా? చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకుమన్నావా. మీకు తెలుసా ఈ టోటల్ పద్యం కపటం. సార్ ఏంటి సార్, చిన్నపిల్లలు చెప్పే పద్యాన్ని కూడా మీరు వదిలిపెట్టరా? అదే సార్ నాకు నచ్చదు మీ గురించి. మరీ భూతత్వంతో చూస్తారు మీరు. నేను చూసినట్లే ఉంటుంది, మీకు కథలాగా చెప్తాను. చిట్టి చిలకమ్మ అని ఒక చక్కటి పిల్ల ఉంది. దాన్ని వాళ్ళ అమ్మ కొట్టింది. ఎందుకు కొట్టింది? ఏదేదో ఏదో పని చేసింది, అందుకేగా కొట్టేది. అదేమో ఏదో పని చేస్తే అమ్మ కొడుతుందని పారిపోయింది. ఎక్కడికి? తోటలోకి. తోటలో జామ చెట్టు కనబడింది. దాన్ని కోసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. అది దొంగతనం. నీకు ఎలా తెలుసు? గూట్లో పెట్టింది. దొంగతనం కాబట్టి బలం మీద పెట్టచ్చుగా. గూట్లో పెట్టింది. కొద్దిసేపటికి దానికి భయం వేసింది, గూట్లో ఉన్న జాంకాయ కూడా అమ్మ చూస్తుందేమో అని. అందుకని గుడుక్కుని మింగేసింది. కడుపులోకి వెళ్తే ఎవడో తెలియదుగా. ఇది కపటం. అర్థమైందా? ఇది తెలుగు కపటం అయితే ఇంగ్లీష్ కపటం కూడా ఉంది. జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, హా అని ఎప్పుడు ఎందుకన్నాడు తెలుసా? షుగర్ లోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నవ్వేశాడు. మనలో కూడా చాలామంది చేసే పని తెలుసా? మన ఫోను పొరపాటున అమ్మ చేతుల్లోకో నాన్న చేతుల్లోకో వెళ్తే, ఇప్పుడు మనకున్న కాన్సెప్ట్ ప్రకారం వెంటనే నా మెసేజ్ డిలీట్ చేయి, దాన్ని డిలీట్ చేసే, డిలీట్ అయిందా? అమ్మాయ, ఇది కపటం. అర్థమైందా? ఇది కపటం. నీ సూట్ కేసులో, నీ షెల్ఫ్లో ఏదో దాచిపెట్టావు. అమ్మ అక్కడికి వెళ్తుంది. అమ్మ అక్కడికి వెళ్తుంది. మమ్మీ ఏంటి మమ్మీ, ఏం కావాలి చెప్పు, నేను హెల్ప్ చేస్తాను కదా ఇక్కడ. అంత సింగినాను. ఇది కపడం అంటే. మీ అందరికి ఉన్న ఆర్ట్ ఇది కదా. దావీదు సేమ్ టు సేమ్ ఈయన ఆలోచించాడు. అతిక్రమం చేయొద్దన్నదాన్ని చేశా, పాపం చేయమన్నదాన్ని చేయలా, దోషం చేసిన దాన్ని రైట్ అని చెప్పా, కపటం చేసిన దాన్ని కప్పెట్టేశా. ఈ 4 పనులు నేను చేశా. ఈ 4 పనులు చేసి నా జీవితానికి నష్టాన్ని తెచ్చుకుంటే దేవుడు 3 పనులు చేశాడు దాంట్లోంచి బయటికి తీసుకురావడానికి. అందుకు ధన్యుణ్ణయ్యా. ఏం చేశాడు దేవుడు? మళ్ళీ చూద్దాం. తన అతిక్రమములకు నెంబర్ 1 పరిహారము నొందినవాడు. పరిహారం అంటే ఏంటో మీకు చెప్తా. రెండోది తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. సెకండ్ వర్డ్ ప్రాయశ్చిత్తం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. నిర్దోషి అనే దేవుడి చేత ముద్ర పొందటం. ఈ 3 పనులు దేవుడు చేశాడంట. పరిహారం, ప్రాయశ్చిత్తం, నిర్దోషినిగా ఎంచటం. ఈ 3 దేవుడు చేసే పనులు. మీ లైఫ్లో ఈ 3 జరిగినాయో లేదో చూడండి. జరగకపోతే ఇప్పుడు జరగాలి. ఇప్పుడు ఈరోజు ఏప్రిల్ 24 మధ్యాహ్నం 12 లోపల జరగాలి. ఇది నా ప్లాన్, ఇది దేవుని యొక్క ఆశయం. అది మీ జీవితంలో అనుమతిస్తారా లేదా, అనుభవిస్తారా లేదా డిసైడ్ అయిపోతాం. సో మొదటిది పరిహారం. పరిహారం అంటే ఏంటి చెప్తాం. సిస్టర్, ఈ కుర్చీలు అద్దెయే కదా, వెరీ గుడ్. కుర్చీ అద్దెలు. ఈ అద్దె కుర్చీ మీద కూర్చొని నేను ఒక పెద్ద ఎదవనే. నాది వచ్చేప్పుడు బ్లేడ్ తెచ్చి ఒక కుర్చీని కోసా. నేనే కూర్చున్న కుర్చీని కోసి వెళ్ళిపోయా. ఈ టెంటోడు వస్తాడు, మళ్ళీ అన్ని కుర్చీలు లెక్కేసుకుంటాడు. మేడం అన్ని కుర్చీలు ఉన్నాయంటే చాలా మంచిదమ్మా. మేడం ఏమైందా? మేడం ఒక కుర్చీ ఇరిగిపోయింది. నేను ఇచ్చినప్పుడు మంచిదే, ఎవడో కోసాడు చూడండి. అప్పుడు ఈమె, మరి నేనేం చేయను? చేసేదేం లేదు మేడం, ఆడెవడో మనకు తెలియదు కదా, ఆడి బదులు మీరు పరిహారం చెల్లించారు. ఆడు తెలిస్తే ఆడు చెల్లిస్తాడు. కుర్చీ ఎరగొట్ట డబ్బులు కట్టరా.
ఆడెవడో తెలియదు కదా, ఆడి బదులు నువ్వు చెల్లించాలి. ఆడే చెల్లిస్తే పరిహారం చెల్లించడం అంటారు. ఆడి చేసిన దానికి ఇంకెవడైనా చెల్లిస్తే పరిహారం పొందడం అంటారు. ఇక్కడ దేవుడు ఇక్కడ ఏమన్నాడు తెలుసా, దావీదు పరిహారం నొందినవాడు. నా లైఫ్లో సన్నివేశం చెప్తాను. ఇది 87లో జరిగింది. 87 నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు ఇక్కడే ఉంటాడు, ఎక్కడ ఎయిర్పోర్ట్ కాలనీ అని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పక్కన ఉంటాడు. ఆడు సౌదీ అరేబియాలో చాలా కాలం పనిచేసి ఇక్కడికి వచ్చి ఒక అపార్ట్మెంట్ కొట్టుకొని ఆడు ఉన్నాడు. ఆడి పేరు ప్రేమ్. 87లో నేను పరిగెత్తుకుంటా సిటీ బస్ ఎక్కా హైదరాబాద్లో. ఆ ప్రేమ్ గాడు ఆ పక్కన కూర్చున్నాడు. ఆడు తిరిగి కూర్చున్నాడు, ఆయన గుర్తుపట్టలేకపోయాను. నేను పక్కన కూర్చున్నాను, చాలా కాలం తర్వాత కలిసి ఆడిని. అప్పుడు ఇలా చూసారే ఎడ్వార్డ్ అని గట్టి కౌగులు ఇచ్చాను. మామూలుగా మనం చాలా కాలం తర్వాత కలిస్తే సొల్లు వేసుకుంటాం కదా, ఆ సొల్లు వేస్తూ ఉన్నాడు నాతో. చాలాసేపు వేసాడు, ఎంతసేపు వేసాడు మనం తెలియదు. కొద్దిసేపటికి నన్ను ఇక్కడ ఎవడో అలా కొట్టి టికెట్ అని అడిగాడు. అంటే నేను జోబులోంచి 10 రూపాయలు తీసి ఇలా పెట్టా. ఆయన అలా చొయ్యి తీసి టికెట్ ఏదని అన్నాడు. అని అంటే నేను కోపంతో ఇదిగా అంటే, నేను డబ్బులు కాదు అడుగుతుంది, టికెట్ ఏదని. ఆయన చూస్తే అర్థమైంది, ఆ టికెట్ కలెక్టర్ కాదు, చెకింగ్ ఇన్స్పెక్టర్. మనం చాలా దూరం వెళ్ళిపోయాం, టికెట్ కొనలా. ఆ టికెట్ అడిగితే మన దగ్గర ఉందే లేదు. నేను గతంలో కొన్న టికెట్లన్నీ చూపిస్తే చాలా మంచిది బాబు, ఇప్పుడైతే కొనలేదు కదా అని అన్నా. సార్ నేను ఇప్పుడు ఏం చేయాలి సార్ అని అంటే, 50 రూపాయలు పెనాల్టీ కట్ అన్నాడు. మన దగ్గర అంత లేవు సార్, నా దగ్గర 50 రూపాయలు లేవు సార్, 30 రూపాయలు ఉన్నాయన్నా. కుదరదు, ఒకవేళ 50 రూపాయలు లేకపోతే అని వెనక అద్దం చూపించాడు. బస్సు వెనకాల అద్దం ఉంటుంది, గ్లాస్. ఆ గ్లాస్లో చూస్తే వెనకాల ఇంకో బస్సు ఉంది, దాని మీద మొబైల్ కోర్టు అని ఉంది, దాంట్లో పదా అన్నాడు. అబ్బో, మొబైల్ కోర్టులోకి వెళ్ళిపెట్టంటే అదో 5 రూపాయలు టికెట్ కొనలేదని నాకు ఎంత టెన్షన్ వచ్చిందో. ఆ టైంలో ఇన్ని తిట్టుకున్నానండి. ఎదవన్నారు ఏదో, ఇప్పుడు కలవాలా, నాకు కలిస్తే సొల్లేయాలా, సొల్లేసావు, నేను టికెట్ కొనుక్కోకుండా చేసావు, భయంకరంగా తిట్టుకున్నా. ఈలాగా అరే ఎడ్వార్డ్ ఎరా అని అన్నా. ఆడు 50 రూపాయలు నోటు చూపించి ఇదిగోరా అన్నాడు. అప్పుడు నేనేం చేయాలి? అంత కోపం వచ్చినా ఆడి 50 రూపాయలు తీసి ఈడికిస్తే ఎంత టికెట్ రాసి ఇచ్చాడు, ఎంత రిసిట్. నాకు ఇప్పటికీ గుర్తుంది, నా మైండ్లో అది కొట్టుకుపోదు ఆ పిక్చర్. ఏంటి తెలుసా, నేను బస్సులో కూర్చొని అది ఏం రాశాడు ఇలా చూస్తూ ఉంటే మరి ప్రేమ్ గారు కావాలని చేసాడు ఏమో లేదు కానీ, ఆడు 10 రూపాయల టికెట్ ఉంటుంది, దాన్ని ఇలా పెట్టుకొని చూస్తున్నాడు. ఆడు నేను వెళ్ళేది అంతే దూరం, ఆడిది 10 రూపాయలు, నాది 50 రూపాయలు. అయితే ఇంకో తేడా కూడా ఉంది. ఆడు 10 రూపాయల టికెట్ ఆడే కొన్నాడు, నా 50 రూపాయల టికెట్ నేను కొనలా, ఆడు కొన్నాడు. సొమ్ము ఆడిది, సోకు నాది. ఇది పరిహారం అంటే. మీకు అర్థమైందా? ఇది పరిహారం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పా. తప్పు చేసింది నువ్వు, వెలకట్టింది ఇంకొకడు. నీకు పరిహారం చెల్లించింది ఎవరో? యేసయ్యా. నువ్వు చేసిన పాపానికి దేవుడు పెనాల్టీ కట్టమని అడిగాడు, నువ్వు కట్టలేవు. ఏసే సీన్లోకి వచ్చాడు. తండ్రి కొంచెం మీరు శాంతించండి, వీడికి పెనాల్టీ కట్టాలి అంతే కదా, నేను కడతా, నా పెనాల్టీ తీసుకున్నాడు, వదిలేసాయి. ఎంత బ్యూటిఫుల్ అండి. తమ్ముళ్ళు చెల్లాయిలు, నువ్వు ఎంత దరిద్రం పని చేసినా ఇప్పుడు దేవుడిచ్చే ఆఫర్ ఇదే. నువ్వు చేసిన తప్పు నా దగ్గర ఒప్పుకుంటే నువ్వు కట్టాల్సిన పెనాల్టీ నేను కడతా. నిన్నేమడగాక పెనాల్టీ నేను కడతా. తెలిసి తప్పు చేశాడు దావీదు. కీర్తనలు రాసిన దావీదు పాపం చేశాడు. అనేక మంది ఆరాధనలోకి నడిపించిన దావీదు పాపం చేశాడు. దావీదు పాట పాడితే దయ్యం పారిపోయింది సౌలు దగ్గరదే. ఆయన పాపం చేశాడు. దేవుడు పరిహారం చెల్లించలేదా? మీలో కొంతమందికి ఏదో ఐడియాలు వస్తాయి. ఇప్పుడు అదేంటో చెప్పమంటావా? దేవుడు పరిహారం చేస్తారా, ఇంకొన్ని రోజులు చేసి చేస్తానులే తర్వాత అని అనుకోవద్దు. అప్పుడు పోతావేమో. ఇప్పుడు తెలుసు, అవకాశం దొరికినప్పుడు, సమయం ఉన్నప్పుడు షెడ్యూల్ చేసుకోవడం మంచిది. ఇది పరిహారం అంటే. రెండోది ఏంటి తెలుసా? ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తం అంటే ఏంటో మీకు చెప్తా. ఇప్పుడు ప్రీతీష్ నాంటి గారిని ఎంతసేపు తిట్టాను కదా, మన కోరుకొండ ప్రీతీష్ నాంటి. ఆయన నా మీద పిచ్చ కోపం ఉంటుంది, పిచ్చ కోపం. మీ ఇద్దరం పక్కన కూర్చున్నాం అనుకుందాం. ఈయన నా మీద దెబ్బ కొట్టాలని ఉంటుంది ఎప్పుడొకప్పుడు. దొరికితే సాధారణంగా నేను వేసాలరా అని ఉంటుంది ఆయనకి. నా పక్కన కూర్చుంటాడు. కూర్చొని ఉంటే నేను అలా వెళ్తా ఉండి వైర్ అడ్డు తగిలి కింద పడతాను. ఈయన అయ్యో బ్రదర్ పడిపోయారా అని మనసులో దుర్మార్గుడు అయ్యిందిరా నీకు అలాగే ఎద్దామన్నారు అదవ నన్ను ఎడతాడా అని లోన్ అనుకుంటాడు. ఇది కొట్టుకుంటారు సంకలో. దాన్ని ప్రాయశ్చిత్తం అంటారు. దాన్ని ప్రాయశ్చిత్తం. ఇప్పుడు ప్రీతీష్ నాంటి గురించి చెప్తే మీకు అర్థం కాదు కానీ అసలు విషయం చెప్తా. మీ ఇంట్లో 1.5 సంవత్సరం బాబు ఉన్నాడు. ఆడెక్కడో కింద పడి ఏడుస్తూ ఉంటాడు. పడిపోయి వాడికి ఈగోస్ హర్ట్ అవుతాయి అనమాట. అందుకని లేవడాడు.
లేకపోతే అన్న వెళ్ళి ఎగ్గలుతాడు. మామూలుగా అయితే మనం వెళ్ళి లేపి ఎక్కడ దెబ్బ తోలిందమ్మా అంట, ఒకడు అంట అమ్మాయి అమ్మాయి అంటాడు, ఇప్పుడు సైలెంట్ ఉంటాడు. ఇది ప్రాయశ్చిత్తం అంటే. ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఈ గుణం. దేవుడికి ఏంటంటే బదలా అంటే ఏంటి తెలుసా? పాపానికి దెబ్బ పడాలి. దెబ్బ పడకుండా దేవుడు ఊరుకోలేడు. దేవుడు చూసి చూడనట్లు పాపాన్ని కొట్టేయలేడు. పాపానికి దెబ్బ పడాల. పవిత్రుడైన పాపాన్ని చూడలేని కన్నులు కలిగిన వాడు కాబట్టి ఆ పాపాన్ని నలిపి పడేయాలా, అప్పుడు దాకా ఊరుకోడు. సో దావీదు అన్నాడు తెలుసా, నా పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించాడని. ఒకసారి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అంటే ఏంటో తెలియడానికి ఊరినే ఒక్కసారి క్రాస్ రిఫరెన్స్ ఒకసారి చూపిస్తానే. 53 యెషయా గ్రంథం తీయండి, మీరు చూడాలి, ఇది చూస్తే బాగుంటుంది. 53 యెషయా మీరు ఒకసారి చూడాలి. అంటే మీ కళ్ళుతో చూస్తే మీ హార్ట్లో సెటిల్ అవుతుంది. ఇది మీ హార్ట్లో సెటిల్ అయిన తర్వాత కూడా మీరు ఏదో పని చేస్తే మీకంటే దరిద్రుడు ఇంకోటి లేడని అర్థం. అది విషయం అనమాట. ఓకే, 53 తీసారా? 4వ వచనం చదువుతాను, జాగ్రత్త వినండి. 4, 5, 2 చదువుతాను. నిశ్చయముగా అతడు అంటే ఎవరు? అక్కడ రాబోయేటువంటి మెస్సయ్య అంటే యేసయ్య. మన ఏంటి అక్కడ ఉంది? మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, మన ఆయనను మొత్తబడిన వాను గాను. నెక్స్ట్ లైన్ చూడండి, నెక్స్ట్ లైన్ జాగ్రత్త వినండి. దేవుని వలన బాధింపబడిన వాని గాను. యేసయ్యను సిలువ మీద బాధకు వదిలేసింది ఎవరు? దేవుడు. బద్లా, నీ పాపానికి బద్లా అక్కడ దేవుడు కొట్టించడానికి కుమారుని వదిలేశాడు. దేవుడు చేతగా కాదు, దేవుడు. దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమ నొందిన వానుగాను మనం అతను ఇచ్చేది. నెక్స్ట్, మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను. మన రెండోది, మన దోషములు బట్టి నలగొట్టరనే. ఇక్కడ ఉన్న డైలాగ్ అది, నేను జస్ట్ ఇమోషన్ యాడ్ చేసాను అంతే. నలిపేయాలనే ఇమోషన్ యాడ్ చేసిన అంతే, ఓడదే. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన డిష్యూన్ దెబ్బలకే మనకి స్వస్థ కలుగుతుంది. ఇది సార్, ఇది ప్రాయశ్చిత్తం అంటే. అది ఆయన్ని ఎరగబాదేశారు, ఆయన్ని నలిపి పడేశారు. ఎందుకనంటే దేవుడు పాపానికి శిక్షను కోరేటువంటి వాడు. ఆ శిక్ష పడకపోతే ఆయన ఊరుకోలేడు. సో దావీదు అన్నాడు తెలుసా, నాకు ప్రాయశ్చిత్తం ఆయన, పరిహారం అయిపోయింది, ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఇక మూడోది ఏంటి? నిర్దోషిగా ఎంచడం. సార్, ఒకసారి దేవుడు దోషి అన్నాక కేసు రివర్స్ అవ్వడానికి అవకాశం ఉందా? ఉందే. ఎలాగో చెప్తాను, ఎలాగ రివర్స్ అవుతుందో మీకు చెప్తాను. నా కేసే తీసుకుందాం, నేను చచ్చిపోయాను, అర్థమైందా? ఈ ఆయనేమో తిన్నగా పైకి పోయాడు. మరి మనం వేస్ట్ కాలం కదా, అంత పైకి వెళ్ళాం. మధ్యలో మనకు స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్లో కోర్టు సీన్. ఆ కోర్టు సీన్లో మనం నుంచో పెట్టారు. తండ్రి ఏమో జడ్జి గారు, ఎదురుగా లూసిఫర్ గారు సీన్లోకి వచ్చారు. వీడు మావాడు, వీడి గురించి నేను వాదించకపోతే పని అవదని వచ్చాడు. స్ట్రైట్ సీన్లోకి వచ్చి, ఎడ్వర్డ్ మా క్లయింటే బాబు, మనం ఏం చెప్తా చేసేవాడు. అది సంగతి నీకు తెలుసా? కెమెరా డాన్సర్ మనోడు, కెమెరా, అర్థమైందా? బట్టలు ఇప్పి డాన్స్ చేసేవాడు బార్ అండ్ రెస్టారెంట్లో, కెసినో బార్ అండ్ రెస్టారెంట్ 83, 82 గుర్తుందా? డేట్లు చెప్తాను నేను. ఎప్పుడప్పుడు డాన్స్ చేశాడు చెప్తా, ఇది ఎప్పుడప్పుడు పూర్తిగా బట్టలు ఇప్పేశాడు చెప్తా. లూసిఫర్ చెప్తా ఉంటాడు, నేనేమో సైలెంట్గా ఉన్నా. ఈడు వాళ్ళ అమ్మ పెళ్లి చేర జీవితంలో ఒకేసారి పెళ్ళి అవుద్ది, చాలా సెంటిమెంటల్ పెళ్లి చేర. 20 రూపాయలకి తాకట్టు పెట్టి అమ్మేసాడు. ఇటు తెలుసా? ఎందుకో తెలుసా? గంజాయి కోసం. ఎద్దవది గంజాయి కోసం. ఇది ఆ లైఫ్, ఇది ఆ లైఫ్. యెహోవా గారు ఇలాంటి వాడిని పరలోకం తీసుకెళ్తే పరలోకాన్ని పాడు చేస్తాడు. వీడు వదిలే, నేను చూసుకుంటా. అప్పుడు తండ్రి దేవుడు, బాబు ఎడ్వర్డ్ నీకు ఛాన్స్ ఇస్తున్నానయా, ఏమంటావంటే, తండ్రి గారు నేనేమంటానండి, నేనేం అనలేను సార్, ఆయన చెప్పింది నిజమే. వెంటనే నవ్వుతాడు. నాకు తెలిసా ఈడు అబద్ధం అంటే ఎల్ఈడి స్క్రీన్లో చూపించిండేవాడిని ఈడు చేసినాయన్ని. మన దగ్గర నీ వీడియో క్లిప్లు ఉన్నాయి. తండ్రి దేవుడు, అయ్యా నీకు ఛాన్స్ ఇస్తున్నాను చెప్పంటే, అయ్యగారు
మరేం లేదండి. మరి ఏంటి సార్, ఒకసారి నాకు ఒక లాయర్ గారు కలిశారండి. ఆయన మొత్తం మన కేసు అంతా చెప్పానండి. ఆ లాయర్ గారు ఏమన్నారంటే, అరే నువ్వేం వరి అవ్వద్దు, నేను చూసుకుంటాను ఈ సంగతి, నిన్ను పరలోకం నేను తీసుకెళ్తా, నువ్వు ఒక మాట చెప్పుకో, నీకు పరలోకం వచ్చేసింది, అర్థమైందా అని చెప్పాడు సార్. ఎవరా ఆ లాయర్? సార్ బయట ఉన్నాడు సార్ ఆయన. చెప్పాను, వచ్చేసారు, బయట ఉన్నారు, మీరు రమ్మంటే ఆయన్ని లోన్ రమ్మండి, ప్రవేశపెట్టండి అంటే మా సార్ లోన్కి వస్తారు. ఎవరు? మా లాయర్ గారు. లాయర్ గారు రాగానే తండ్రి దేవుడు ఇలా చూస్తాడనమాట. సాతాను టెన్షన్తో చూస్తాడు. మా లాయర్ గారి పేరు యేసయ్య, మా వకీల్ గారి పేరు యేసయ్య. 1 యోహాను 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. చిన్నపిల్లలారా, పాపం చేయకుండానికే ఈ విషయాలు రాస్తున్నాను. ఎవడైనా పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి దగ్గర ఉన్నాడు. ఉత్తరవాది అంటే ఎవరో? వకీలు, అర్థమైందా? ఆయన ఉన్నాడు. మా వకీల్ గారు వస్తారు, వచ్చి మై లార్డ్ ఎడ్వర్డ్ విలియం మా క్లయింట్, ఇప్పుడు దాకా లూసిఫర్ గారు చెప్పిన మాటలన్నీ 100కి 100 పాళ్ళు నిజం. వెంటనే లూసిఫర్ నవ్వుతాడు. అయ్యగారు, మన రాజ్యాంగంలో, మన కాన్స్టిట్యూషన్లో ఒక చిన్న లిటిగేషన్ ఉంది. లిటిగేషన్ అంటే ఏం తేడా కదండి. ఒక చిన్న మాట ఏంటంటే, ఎవడైనా తప్పు చేస్తే ఆ తప్పుకి ఒక్కసారే శిక్ష పడాలి అని, అంతే. ఒక తప్పుకి 2 సార్లు అలా చేస్తాం. అవును, మీరు అంత ఆవేశపడక్కర్లేదు. ఎడ్వర్డ్ గారు చేసిన ప్రతి పాపానికే శిక్ష పడిపోయింది. ఎప్పుడు, ఎక్కడ చెప్తాను సార్. 1984 నవంబర్ 3వ తారీఖు రాత్రి 8:40 ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో, పశ్చిమ గోదావరి అనే జిల్లాలో, ఏలూరు అనే గ్రామంలో, పట్టణంలో రైలు పట్టాల పక్కన ఈయన ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు నేను సురేష్ అని ఆయన్ని పంపించి ఆపా. ఆ టైం అని పిలిస్తే నేను పరిగెత్తుకొని వెళ్ళా, ఆయన కౌగులించుకున్నా. నాలో చెప్పాడు యేసయ్య, నేను చాలా దుర్మార్గుణ్ణి, ఇంత భయంకరం అని చెప్పాడు నాతో. చెప్తే అతనితో ఒక ఆఫర్ ఇచ్చా. అయ్యా ఎడ్వర్డ్, ఒక పని చేయన్నా. ఏం చేయమన్నా తెలుసా? నువ్వు చేసిన తప్పులన్నీ నా మీద తోసే అన్నా. తోసాడు ఎడ్వర్డ్. నవంబర్ 3, 1984 రాత్రి 8:40 ఎడ్వర్డ్ చేసిన తప్పులన్నీ నా మీదకి వచ్చేసినాయి. నేను శిలువ మీద చచ్చిపోయానుగా, ఈడు చేసిన పాపానికేగా, ఈ నెల శిక్షిస్తావు ఇప్పుడు చెప్పు అని అంటే, తండ్రి దేవుడు లేచి చేతిలో ఉన్న చెక్క సుత్తి తీసుకొని బల్ల మీద 2 సార్లు గుద్ది, ఏ శిక్ష విధియో లేదు, ఎడ్వర్డ్ని పరలోకంలోకి పంపించండి అని అంటాడు ఆయన. నా గురించి అది ఉంటుంది, నీ గురించి ఉంటుంది అలాగా. నేను మంచోని కాదు, నేను ఇప్పటిదాకా క్యాబరా డాన్సర్ అని చెప్పింది అది నిజం, అబద్ధం కాదు. డిస్కో శాంతితో కలిసి డాన్స్ చేశాను నేను, దట్స్ మై లైఫ్. గంజాయితో బతికాను నేను, అది నా లైఫ్. మా అమ్మ పెళ్లి చీర అమ్మేశాను, మా ఇంట్లో నూనె డబ్బాలు అమ్మేశాను, అది నా జీవితం. కానీ దేవుడు నన్ను క్షమించాడు, నా పాపాన్ని నేను ఒప్పుకున్నాను, ప్రాయశ్చిత్తాన్ని పొందాను, పరిహారం పొందాను, నిర్దోషి అని స్టాంప్ నా మీద ఉంది. ఇప్పటికిప్పుడు చేస్తే నేను పరలోకానికి వెళ్తాను. మరి నీ పరిస్థితి ఏంటి? వాట్ అబౌట్ యూ? నీ పరిస్థితి ఏంటి? 11:59 అయింది, టైం ప్రకారం వెళ్తుంది. మహా అయితే ఇంకా 15 minutes. నెక్స్ట్ 3 verses చూద్దాం. ఓకే. నేను మౌనినై ఉండగా దినమంతియో నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవ కాలమున ఎండినట్లయను. ఇది ఒక విధంగా చెప్పాలంటే, సాక్ష్యం చెప్పేటప్పుడు కానీ, గతం గురించి చెప్పేటప్పుడు కానీ మనం స్ట్రైట్ లైన్లో వెళ్ళాం. అనుభవాల గురించి చెప్పేటప్పుడు స్ట్రైట్లో వెళ్ళాం. వాడు వచ్చి అసలు చాలా భయంకరంగా పనిచేశాడులే అని అంటే, వాడెవడు అని అడిగాం అనుకోండి, మధ్యలో వాడెవడు అని అడిగాం అనుకో, వాడు అంటే చాలా పెద్ద స్టోరీలే చెప్తాను, కూర్చో. అంటే మా అన్నగారికి తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు గారికి మామగారు ఉన్నారు, మామగారికి అల్లుడు ఉన్నాడు, అల్లుడు గారు కొడుకు అనమాట వీడు. అయితే వాడు ఇలాంటోడు అలాంటోడు అని 1 గంట చెప్తాడు. అంటే స్టోరీలో సబ్ స్టోరీ అనమాట ఇది. గతంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. రింగులు ఉంటాయి పూర్వకాల సినిమాలో, ఇది కూడా రింగులే. 3-4 వచనాలు రింగులు. ఆ రింగుల్లో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నాకు బాగా గుర్తొస్తుంది. ఆ దినాలు ఎలా ఉండే తెలుసా? నేను మౌనిగా ఉండగా, ఎవడి ముందు మాట్లాడబుద్ధి అయ్యేది కాదు, చుట్టూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మాట్లాడబుద్ధి అయ్యేది కాదు. వాళ్ళని చూసేవాడిని, అలాగ ఆలోచిస్తూ ఉండేవాడిని. ఎప్పుడైనా మీరు ఇలాంటి డైలాగులు వేసారా? ఏమవుతుంది అందరూ ఇటు వస్తున్నారు? ఏమన్నా ఇష్యూ ఉంది అక్కడ లేదా?
అంటే మీరు నలుగురు ఐదు అటు చూస్తుంటే నేను కూడా చూడాలనిపిస్తుంది యాదవ్ది. రైట్, బిర్యానీ పెడుతున్నారు అదా, కొద్దిసేపు ఆపేమన్నా బాబా తమ్ముళ్ళు ఓ 15 నిమిషాలు ఇటు రావద్దా పక్కన పడి 15 నిమిషాలు తత్తరండి, లేకపోతే మిమ్మల్ని బిర్యానీ చేస్తా. 15 minutes దాకా ఏ జీవి ఇక్కడ కనబడకూడదు. రైట్, ఇప్పుడు ఎవరు చూడదా? నాకు ఇప్పుడు చాలా ఫోకస్ ఉండాలి, చాలా ఫోకస్. ఇదే మూమెంట్. ఈ టైంలో యాదవ్ గారు వచ్చేస్తాడు సీన్లోకి, చాలా లీగల్ ఇష్యూస్ చూపిస్తాడు. తమ్ముడు, హలో బాబు మేస్త్రి వెనకెళ్ళిపో, వెళ్ళొద్దని చెప్పాను నేను. అది ఏదైనా ప్రాణం పైన పర్లేదు వచ్చాయి, నేను చూసుకుంటా వచ్చాయి. బస్ నేను చెప్తున్నానే ఆ స్టేజ్ మీద చెప్తున్నా, ఎవరిని ఏమన్నా అడిగితే నా పేరు చెప్పు బస్, ఇంకెవ్వండి రావని వద్దు, ఎవరిని అక్కడ ఉంటే అక్కడే ఉండిపోమని బస్. 15 నిమిషాలు ఇక్కడ ఎవరు కనబడతానికి వెళ్ళదు. రైట్, ఎప్పుడైనా వేస్తే ఎక్కడ కూడా కవర్ చేసేయండి, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అటెన్షన్ ఉండాలి. క్రికెట్ ఆడేటప్పుడు దోమ ఎగిరితో కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. దోమ వీళ్ళు దున్నపోతుల్లాగా ఉన్నారు. దోమకే పక్క వస్తే మనం ఏం చేయాలా? దోమ వస్తాడు పక్క వెళ్ళిపోతాడు. నిన్న ఒక విచిత్రమైన సన్నివేశం చూసా. ఏంటనంటే శ్రీలంక ప్లేయర్ ఒకడు బౌలింగ్ చేస్తాడు. ఆడు బౌలింగ్ ఎలా ఇసురుతాడు బాల్ అర్థమైందా? ఆడు బాల్ ఇసిరితే అంట ఎంపైర్ ఉంటాడు కదా, ఎంపైర్ దగ్గర బాల్ వస్తుందంట. ఇక్కడ పేటీఎం అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, పేటీఎం అడ్వర్టైజ్మెంట్ తెల్లగా ఉంటుంది. వీడు బాల్ ఇసిరుతాడు కదా, ఒక బ్యాట్స్మెన్ కంప్లైంట్ చేశాడు, ఆడు బాల్ ఇసురుతుంటే పేటీఎం అడ్వర్టైజ్మెంట్ అడ్డు వస్తుందని. నాకు ఫోకస్ గురించి చెప్తున్నాను మీకు. నేను ఏది చూసినా అంత ఫోకస్ చూస్తా. క్రికెట్ చూసినా అంతే, RRR సినిమాలో బిట్టు చూసినా అంతే. ఏది చేసినా ఫోకస్డ్గా చేయాలి. ప్రసంగం చెప్తే కూడా ఫోకస్డ్గా ఉంటుంది. బుల్లెట్ దింపుతో కూడా ఫోకస్డ్గా దింపుతాం. ఏది చేసినా ఎక్సలెంట్ చేయాలి. వంట చేస్తే ఎక్సలెంట్ చేస్తాను నేను, డౌట్ లేదు, ఎక్సలెంట్. ఓకే, ఈనాడప్పుడు కూడా ఎక్సలెంట్గానండి. 2 పనులు ఒకసారి చేయొద్దు. ఓకే రైట్. అయితే ఎక్కడున్నాను? ఎందుకు ఒంటరిగా ఉన్నావు, ఎందుకు మాట్లాడట్లేదు? ఇది అపరాధ భావం అంటే ఎవరితో కూడా కనెక్ట్ అవ్వబుద్ది అవుతాం. ఫ్రెండ్స్ ఉంటారు మనకి, ఎవరితో కూడా కనెక్ట్ అవ్వద్దు. ఒకవేళ ఎవరైనా భుజం మీద చేసి ఏమైందా చెప్పరా అంటే ఏం లేదురా, అది మౌనం అంటే. రెండోది, నేను మౌనునిగా ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నిద్ర పట్టదు. అదే ఆలోచనలో ఉంటాం, కొరుక్కుంటూ ఉంటాం. టెన్షన్ ఎక్కువ. క్రికెట్లో ఎప్పుడైనా చూపించారా? టెన్స్ మూమెంట్ ఉన్నప్పుడు రోహిత్ శర్మ కానీ, లేకపోతే కోహ్లీని కానీ, లేకపోతే గౌతమ్ గంభీర్ని కానీ, లేకపోతే ఆ కలకత్తా ఉంటాడే ఆ పేరేంటి, గంగూలీ, తెగ కొరికేసుకుంటారు. మీరు గమనించారా? వాళ్ళకి ఏం ఉండవు అసలు, కానీ టెన్షన్ ఎక్కువ. మన బతుకు కూడా అంతే, టెన్షన్ ఎక్కువైపోద్ది. అది ఏంట్రా అంటే ఏం లేదు అని అంటారు, టెన్షన్ ఎక్కువ. జాన్ అబ్రహాం అనే మోడల్ ఉంటాడు సార్, వాడు ఎప్పుడైనా చూడండి కాల్ అంటాడు. టెన్షన్ ఎక్కువ, వాడికి టెన్షన్ ఎక్కువ. మేనరిజమ్స్ చెప్తే వాళ్ళ లైఫ్ ఏంటో మేనరిజమ్స్ చెప్తే. సో నేను ఆర్తధ్వని వలన నా ఎముకలన్నీ క్షీణించాయి. అంటే ఏంటంటే తెలియని నొప్పి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండను. ఇది మీ అందరికి ఉందో లేదు కానీ నాకు మాత్రం ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం పక్కా. దినమంతయు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండనంటే దినం సంగతి నాకు తెలియదు కానీ రాత్రి సంగతి నాకు తెలుసు. ఎలా చెప్తాను, మనం పడుకుంటాం, అప్పుడప్పుడు జరిగాయి ఇదివరకు, మారు మనసు పొందమని పడుకునేవాడిని. పడుకొని ఇంకా పూర్తిగా నిద్రలోకి వెళ్ళకముందే ఎవడో ఇక్కడ కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడే ఆడు కూర్చొని నా పేక నొక్కడానికి ప్రయత్నం చేస్తాడు. అర్థమైంది? ఆడు మొహం కూడా ఖచ్చితంగా రాపోయినా ఆ టైంలో చేసే ప్రార్థన ఒకటే, యేసు రక్తమే చెయ్యి. ఆ ప్రార్థన మనం చేసేద్దాం అని మొదలు పెడతాం. ఆడి పేక నొక్కుతాడే, ఎస్ ఇదే వస్తుంది, బయట రాదు. అది కూడా పక్కన వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఎందుకు వినిపించుకోవట్లేదు అనుకుంటారు, వినబడతా వాళ్ళకే ఎప్పుడు అని అంటాం. అప్పుడు ఆడు వదిలేస్తాడు. ఏమైందంటే ఏం లేదులే అని పడుకుంటాం. చాలా కాలం అనుకున్నాను ఇది దెయ్యమని, కానీ దెయ్యం కాదు, అపరాధ భావం నన్ను నొక్కేసింది. అదే ఇక్కడ చెప్తున్నాడు, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండను.
నా సారము వేసవ కాలమున ఎండినట్లయింది. వేసవ కాలము ఎండినట్లు అవడం అంటే ఏంటి చెప్పంట? ఈ సారన్నాడే ఇందాక దాకా లేకండి, చేతులు ఎత్తండి, ప్రార్థన చేయండి, ఆరాధించండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీరు అని చూసే బ్యాచ్. అంటే లోన డ్రై ఉంటే వర్షిప్ ఎక్కడ నుంచి వస్తుంది? రాదు. దాన్నే స్పిరిచువల్ డ్రైనెస్ అంటారు. అది దావీదు అన్నది. ఒకప్పుడు మనం పాటలు పాడితే దెయ్యాలు వెళ్ళిపోయినాయి, ఇప్పుడే మనం దెయ్యం వేసి కూర్చున్నాం. అందుకనే మనకి ఎవడైనా పాటలు పాడితే బాగుండి అనిపిస్తుంది మనకే. మీలో కొంతమంది అన్నా నేను రోజంతా యూట్యూబ్ పాటలు పెట్టుకుంటానని. నీ పాడుకోవడం రాదా? నీ పాడుకోవడం రాదా? ఒరి అబ్బా, ఈ యాంగిల్ కూడా ఉంటుంది దీనికి, మరి ఎందుకు ఉండదు? రోజంతా ఈ యూట్యూబ్ పాటలు ఎందుకు పెట్టుకుంటావు తెలుసా? నీకు పాడతాం రాదు కాబట్టి. అదవుదే నువ్వు పాడుకోవచ్చుగా, నువ్వు ఎందుకు పాడా? ఎవడో పాడిని చూసేసి ఎందుకంట? పైగా పాట పాడేటప్పుడు మధ్యలో కూని రాగలేసి కరివేపాకు ఉందా, అల్లం నూరు స్తోత్రం ప్రభా హల్లెలూయా, కొంచెం వెల్లుల్లిపాయసావా ప్రైజ్ ద లార్డ్ ప్రభా. ఏది శుద్ధి? ఇదే ఆరాధన? తాలింపేసేప్పుడు పాటలు అంటావా? లైఫ్ అండి ఇది మందే. లైఫ్ నిజ జీవితంలోకి వచ్చి కూసాలా 32వ కీర్తన సింగిల్ సెటప్లో వచ్చేసింది. వాక్యాన్ని జీవితానికి అలవర్చుకోవటం. నా సారం వేసవ కాలమున ఎండినట్లయ్యాను. తర్వాత ఏముంది? సెల. సెల అంటే ఏంటి తెలుసా? చరణం మధ్యలో పల్లవబడాలి. మళ్ళీ 5వ వచనం, నీ దోషము నా దోషము కప్పుకొనక నీ ఎదుట పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధి నా అతిక్రమంలో ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. సెల ఉందా? 5వ వచనం పైన సెల ఉంది, 5వ వచనం కింద సెల ఉంది. మొదటి 4 వచనాలు ఒక చరణం, 5వ వచనం ఒక్కటే ఒక చరణం. 4వ వచనం మొదటి 4 వచనాల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ 5వ వచనంలో వచ్చేసాయి. దోషం వచ్చేసింది, పాపం వచ్చేసింది, అతిక్రమం వచ్చేసింది, పరిహారం వచ్చేసింది, ఒప్పుకుంటుని వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. సో ఒక విధంగా చెప్పాలంటే 5th వర్స్ ఓ విధంగా మొదటి 4 వచనాలకి కంక్లూషన్. అయితే ఆ కంక్లూషన్లో ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి క్లోజ్ చేస్తాను. నేను 2 లైన్లు 5వ వచనంలో 2 లైన్లు 3 సార్లు చదువుతా. 2 లైన్లు 3 సార్లు చదువుతా. జాగ్రత్త వినండి. ఆ తర్వాత ఒక క్వశ్చన్ వేస్తా, దానికి మీరు జవాబు చెప్పండి. నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, అది వదిలేయండి. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. మళ్ళీ చదువుతున్నావు. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. మళ్ళీ చదువుతున్నావు. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దీన్ని బట్టి దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. మరి ఏం చేశాడు? అనుకున్నాడు. ఎక్కడ? మనసులో అనుకున్నాడు. పని అయిపోయిందా? అయిపోయింది. క్షమించేశాడు దేవుడు. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించు. ఎందుకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను తెలుసా? డౌట్ రానివద్దు. నేను ఒప్పుకుంటే పని అవుద్దా? నన్ను స్వీకరిస్తాడా? నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? ఇది మీకు వచ్చే థాట్. ఇప్పుడు మీ పొజిషన్ ఎలా ఉంటుంది తెలుసా? తప్పైన కుమారుడు పంది పొట్టు తింటున్నప్పుడు పందులు ఇన్ని విచిత్రంగా చూస్తే వాడికి బాధ వచ్చి, చీ అబ్బాయి బతికిందా, ఇంటికి వెళ్ళిపోతాను, మా నాన్న దగ్గర ఆ మిగిలిపోయిన కుడితి పెడతాడు, ఏదన్నా బాగుంటుంది, ఈ పందుల ఫుడ్ కూడా మనం తినవట్లేదు, నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, నాన్న నన్ను క్షమించు, నన్ను కొడుకుగా తీసుకోవద్దు, కానీ ఓ పనోడుగా ఆ పాలేరుగాడు పడేసే నేను పని చూసుకుంటా అని చెప్తా అనేసి మనోడు భయంగా వెళ్తూ ఉంటాడు. భయంగా నానేమంటాడో. ఇంటి సందు వచ్చింది, గల్లీ. ఆ గల్లీ టర్నింగ్ చూశాడు, బయట ఎవరిని ఉంటారు లేదా అని. నాన్న ఇలా నుంచొని ఉన్నాడు రా, టెన్షన్ వచ్చింది. అయితే నాన్న ఇలా చూసి ఇలా అన్నాడు అనుకో, ఈడేం చేస్తాడు? పారిపోతాడు. నాన్న కోపం ఉందని. నాన్న ఒకవేళ ఇలా అన్నాడు అనుకో, పారిపోతాడు. కానీ ఆ నాన్న ఇలా అనలేదు, ఇలా అనలేదు. ఏం చేశాడు తెలుసా? చేతులు 2 ఇలా పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు ఇలాగ ముసలోడు. దాంతో ఏం కమ్యూనికేట్ అయిపోయింది అసలు? నానా నిన్ను అంగీకరిస్తున్నాను రా, నానా నీకోసం ఎదురు చూస్తున్నాను రా, నువ్వు చెప్పకముందే నేను రెడీ అయిపోయాను రా నానా. ఇది
తండ్రి చేసే పని. ఎప్పుడైతే కొడుకు గట్టిగా కౌగులించుకున్నాడో, పంది కొంపు కొడతా ఉంటాడు, మురికి బట్టలు వేసుకొని ఉన్నాడు, కౌగులించుకుంటే ముద్దు పెట్టాడు, చెవులో చెప్తున్నాడు, నానా నీ కొడుకుని అనిపించుకోవడానికి పనికిరా నానా. అవునారా నానా, నన్ను నీ పనోళ్ళలో ఒకటిగా చేర్చుకోరా నానా. అలాగేరా. చెప్పనిచ్చిన తర్వాత, రేయ్ ఇడిగో షాలు కప్పండి, రేయ్ ఇడి చెప్పులు తీసుకోండి, రేయ్ వంగర తీసుకోండి నాన్న అంటే, నోర్మే నువ్వు చెప్పాల్సింది చెప్పేసి అయిపోయింది కథం. కానీ ఆ చెప్పుడు అవసరమా? అవసరం. చెప్పుడు ఇద్దరి కోసం అవసరం. ఎవరా ఇద్దరు? నాన్న కోసం కాదు, నాన్న మీద ప్రేమ ఉంది కాబట్టి వచ్చాడు, తప్పు ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి వచ్చాడు. నాన్న కమ్యూనికేట్ అయిపోయింది కొడుకు మనసు, కానీ ఇద్దరు కమ్యూనికేట్ అవ్వాలా. ఎవరా ఇద్దరు? సాతానికి కమ్యూనికేట్ అవ్వాలా, వాడికి వినబడాలా. నువ్వు చెవులో నోట్లో అనుకుంటే వినబడదు, ఆడికే నోటితో చెప్పాలి. ఆడికే ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు అనే ఆ మాట వాడు వినాలా. నువ్వు గుండెల్లో అనుకుంటే చాలదు, గుండెల్లో అనుకుంటే ఆయన వినబడుతుంది, వీడికి వినబడదు. సాతానికి వినబడటానికి నీ నోటితో పాపాన్ని ఒప్పుకోవాలి, నెంబర్ 1. రెండోది ఇంకెవరికి వినబడాలి తెలుసా? నీకు వినబడాలా. నీకు లేకపోతే నీకు అనుమానం ఉంటుంది, ఎందుకు అంగీకరించాడో మా నాన్న, క్షమిస్తాడో లేదో, మళ్ళీ అడుగుతాడేమో. క్లారిటీ వచ్చేయాలా. రేయ్ నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పేసుకున్నావురా, వెరీ గుడ్, క్లారిటీ నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ మధ్యాహ్నం 12 అయింది, 3 minutes టైం ఉంది. వాగ్దానం చేసిన టైం ముగిచ్చేస్తున్నాం. ఈ 3 నిమిషాల్లో మీ లైఫ్ గురించి సీరియస్గా ఆలోచించండి. అతిక్రమాలు ఉన్నాయి మీ జీవితంలో, పాపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, కపటాలు ఉన్నాయి, డిలీట్ లైఫ్ ఉంది, డ్రామా లైఫ్ ఉంది, డిప్రెషన్ ఉంది. చాలామందికి సూసైడ్ చేసుకోవాలనే తలంపులు కూడా వచ్చాయి. డ్రై అయిపోయింది లైఫ్, ఒంటరి జీవితం జీవిస్తున్నారు. దావీదు కూడా అలాంటోడే. దేవుడు ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ తీసుకొచ్చాడు, దేవుడు తెచ్చాడు నిన్ను. ఈ ప్రసంగం నీకు దేవుడు వినిపిస్తున్నాడు. నువ్వేం చేస్తావు ఇప్పుడు? ఏం రెస్పాన్స్? నా పరిహారం నువ్వు, నా ప్రాయశ్చిత్తం నువ్వు, నన్ను నిర్దోషిగా ఈరోజు ముద్రే ప్రభా అడుగుతావా? నేను నీ దగ్గరకు వస్తా, నా పాపాన్ని ఒప్పుకుంటా, పెదాలు కలిపి నీ పాపాన్ని ఒప్పుకుంటావా? ఈ మధ్యాహ్నం ఒప్పుకుంటే నన్ను క్షమించిన దేవుడు, దావీదుని క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. తలంచండి, కళ్ళు మూసుకోండి. తలంచండి, కళ్ళు మూసుకోండి. ఎవరు ప్రార్థన చెయ్యొద్దు, ఎవరు ప్రార్థన చెయ్యవద్దు. కళ్ళు మూసుకోండి, అంతే చాలు. తలంచుకోండి, అంతే చాలు. సైలెంట్గా ఉండండి. నీ మనసు నీకేం చెప్పుద్దో విను, నీ ప్రాణం నీతేంతో చెప్పుద్దో విను. నీ గురించి ఓసారి నువ్వే చూడు. ఈ మౌన సమయంలో యుద్ధంలాగా ఉంటుంది. ఈ యుద్ధం మధ్యన గెలవాలంటే ఒకటే ఒక మార్గం. నువ్వు ఎవరి సైడ్కి వెళ్తావు అనేది ఇంపార్టెంట్. యేసే నీకు హెల్ప్ చేయడానికి ఇష్టపడుతున్నాడు, అక్కడ విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశ్రయిస్తావా? ఆయన పట్టుకుంటావా? యేసయ్యా నన్ను క్షమించు అని అనగలవా? నా జీవితం ఇదే, నీ దగ్గర ఒప్పుకుంటున్నా అనగలవా? ఆయన నీకు పరిహారం అవుతాడు, ప్రాయశ్చిత్తం అవుతాడు, నిర్దోషిగా నీకు ముద్రేస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నీకు విడుదల కలిగిస్తాడు. ఇప్పటికిప్పుడే నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మీలో ఎవరన్నా నాకు యేసే కావాలి, ఇప్పుడు నాకు ఆ క్షమాపణ కావాలి, ఇప్పుడే నేను ఆయన దగ్గర నా జీవితాన్ని సరిచేసుకుంటాను, ఇది మీ నిర్ణయం అయితే ప్రార్థన చేయండి. పెదాలు కలిపి ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేయడానికి మీరు సంసిద్ధమైతే, ఆ ప్రార్థన చేయడానికి ఇష్టపడిన వాడు మాత్రమే మీ కుడి చేయి ఎత్తి చూపించండి. నేను కూడా మీకు సహకారంగా ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? నేను ఎక్కువసేపు పిలవను, ఎక్కువసేపు అడగను.
ఇంకొక అవకాశం ఇచ్చి ముగిస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? నాకు ఆ యేసే కావాలి, నాకు ఆ క్షమాపణ కావాలి, నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి. వెరీ గుడ్. చేతులు ఎత్తిన వాళ్ళు దించేయండి. ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళు ఆ కుడి చేయని మీ హృదయం మీద పెట్టుకోండి. మీ హృదయం. నేను చిన్న ప్రార్థన చెప్తాను, నా వెంట ప్రార్థన చెప్పండి. యేసయ్యా, ఈ మధ్యాహ్నం 32వ కీర్తన నుంచి నాతో మీరు మాట్లాడారు. నా అతిక్రమం, నా పాపం, నా దోషం, నా కపటం నీ దగ్గర ఒప్పుకుంటున్నాను. యేసయ్యా, నా పరిహారం నీవే, నా ప్రాయశ్చిత్తం నీవే. నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు. నేటి నుంచి నీ బిడ్డగా జీవించడానికి సహాయం చేయి. యేసే నామంలో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.